దేవుని నామానికి వందనాలండి. సమయం ఇచ్చిన దేవాది దేవునికి వందనాలు. ఎక్కువ దినాన ప్రారంభ ప్రార్థన ముందు వచ్చిన వాళ్ళు వేసి నిలబడండి. ప్రారంభ ప్రార్థన ముందు వచ్చిన వారు చప్పట్లు కొడదాం. మన సంఘం ఏం సంఘం అండి? మాటలు వేసాం. పోయిన ఆదివారం మనం ఏ వాక్యం చెప్పుకున్నాం? ఎన్ని ఇచ్చారండి? 4 2 ఏమేమి ఇచ్చారు? దుప్పటి అనగా, తర్వాత కత్తి అనగా, తర్వాత బిల్ అనగా జై జీవితం, తర్వాత అడిగట్టు అనగా పరిచర్య. యొక్క దినాన్ని మనం చెప్పుకునే వాక్యము యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వచనం. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఒక్క మాట చాలండి. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. చిన్న ప్రార్థన చేస్తుంది. శ్రేష్టమైన నామాన్ని బట్టి ప్రభావ లెక్కలేని వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయ్యా యొక్క దినాన్ని విశ్రాంతి దినం ప్రభావ మేమందరం మీ యొక్క సన్నిధిలో బాబు ఆయన ఉండి ఆయన మీ యొక్క మాటలు వినడానికి వచ్చి మమ్మల్ని అందరినీ మీరు దీవించండి, ఆయన ఆశీర్వదించండి తండ్రి. అయ్యా మీ యొక్క గ్రంథాలు వెతబడతాయి తండ్రి. భయంకరమైన యుద్ధాలు, కరువులు, భూకంపాలు తండ్రి ప్రతిదీ మీ వాక్యం చెప్పినట్టు ఆయన నెరవేరుతున్న విధానాన్ని బట్టి ప్రభావ మరొకసారి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయ్యా వాక్యాలు సరైన జీవితాలు అందరికీ దయచేయండి ఆయన. ప్రార్థనా జీవితం మాకు దయచేయండి తండ్రి. అయ్యా మీరు నాయన ప్రభు మేఘారూరుడై వస్తున్నారు తండ్రి. అయ్యా పెళ్లి కుమారుడుగా మీరు వస్తున్నారు తండ్రి. వధువు సంఘం సిద్ధపడే గొప్ప ధన్యతను అందరికీ దయచేయండి. అయ్యా విన్న వార్త మా హృదయాలను భద్రపరచుకుని ప్రభావ మరి అమ్మ ఎలాగైతే భద్రపరచుకుందో తండ్రి. అయ్యా మెమెట్లకు భద్రపరిచిన గొప్ప శక్తిని మాకు దయచేయండి. వినగలిగే శక్తిని దయచేయండి. ఆయన గ్రహించగలిగే కృపను మాకు దయచేయండి. అయ్యా ఈ యొక్క ఆరాధన ఆదరించేందుకు మీరే తోడుగా నేడుగా ఉండి మహిమ ఘనత ప్రభావాలు పొందనండి. త్వరగా రాబోచున్న యేసయ్య నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. చదువుకున్న వాటి మళ్ళా చదువుకుందాం. దేవుడు ఎవరు మనం ఆలకించడంటండి? పాపులు మనం ఆలకించడంట. ఆలకిస్తారా? ఆలకించడంటారా? మరి వాక్యం తప్పు రాసిందంటారా? దేవుడు పాపులు మనం ఆలకిస్తాడని ఉందా? ఆలకించడానికి ఉందా? ఆలకించడానికి ఉంది. అంటే మరి ఇప్పుడు మనం ప్రార్థన చేసి ప్రార్థన ఆలకిస్తాడా? ఆలకించడా? మనం తల్లి గర్భంలో పాపంతో తల్లి గర్భంలో పడ్డాము. పాపంలోనే మనం ఈ లోకంలోకి వచ్చాము. మనం ఏంటంటే యేసయ్య రక్తంలో మనం కడగబడితేనే మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. కడగబడలేనంత సేపు కూడా ఇప్పుడు ఎవరెవరికి సాంగత్యం లేదండి. దేవునికి మనకి ఏమాత్రం కూడా సాంగత్యం లేదు. ఇప్పుడు ఒక ఊర్లోనంటండి ఒక భార్య భర్తలు ఆ యొక్క 50 సంవత్సరాలకి ఆ యొక్క గోల్డెన్ జూబ్లీ చేసుకుంటున్నారంటే పెళ్లి రోజు అనమాట. 50 సంవత్సరాలు చేసుకున్నప్పుడు చాలా పెద్ద పెద్ద పిలుస్తారు, చాలా గ్రాండ్ గా చేసుకున్నారు అనమాట. ఆ యొక్క ఫంక్షన్ చేసుకున్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ అడుగుతున్నారు, వాళ్ళిద్దరిని స్టేజ్ మీద నిలబెట్టి దండలేసి
అయ్యా మీరు సంతోషంగా జీవిస్తున్నారా అని మొట్టమొదటిగా ఎవరిని అడిగారండి? భర్తను అడిగారు అనమాట. భర్తను అడిగితే భర్త అన్నాడంట, మీకు ఏమైనా గొడవలు వచ్చినాయా ఈ యొక్క 50 సంవత్సరాలు ఈ యొక్క ప్రయాణంలో జీవితంలో అంటే ఆయన అంటారంట, మాకు ఒక గొడవ కూడా రాలేదు అన్నాడంట. అమ్మో తెల్లారులైతే భార్య భర్తలు ఏమి వస్తూ ఉంటాయండి? సహజంగా చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయి, కానీ ఏ ఒక్క గొడవ రాలేదు అని అంటున్నాడు అంటుంటే అప్పుడు విన్న వాళ్ళు అంటున్నారంట, అసలు ఒక్క గొడవ కూడా రాకపోవడానికి గల కారణమే అసలు మరి తెలుసుకోవాలి కదండి, వెనకాలను కూడా తెలుసుకోవాలి. అసలు గొడవలు రాకుండా ఉండాలని అంటే మీరు ఏ విధంగా జీవించారు, ఏ విధంగా గొడవలు రాకుండా మీరు మీ యొక్క జీవితాన్ని కొనసాగించారు అని అడుగుతుంటుంటే ఆయన అంటున్నాడంట, మాకు పెళ్ళైన కొత్తలో మేము ఎడారి మార్గంలో మేమిద్దరం కూడా గుర్రం బండి మీద వెళుతూ ఉంటుండగా ఆ యొక్క మార్గం మధ్యలో అంటండి గుర్రానికి కాలు జారిందంటండి. కాలు జారితే తన భార్య గుర్రం బండి మీద కూర్చొని ఆ యొక్క బ్యాగ్ లో అంటండి గన్ ఉందంటండి, పిస్టల్ అనమాట. అది తీసి గుర్రానికి అంటుందంటండి. ఒకటోసారి అన్నదంట. ఏమన్నది? ఒకటోసారి అన్నదంట. గుర్రానికి ఏమర్థం అవుతుంది? మళ్ళా వెళ్తున్నారంట. వెళ్తుంటే మళ్ళీ రెండోసారి కాలు జారిందంట గుర్రానికి. మళ్ళా ఆ యొక్క పిస్టల్ తీసి రెండోసారి అన్నదంటండి. మళ్ళా చాలా దూరం ప్రయాణం చేసి వెళ్తుండగా మళ్ళా కాలు జారిందంట. కాలు జారితే ఒకసారి గన్ను షూట్ చేసేసింది అనమాట గుర్రానికి. షూట్ చేసేస్తే భర్త అంటారు, అసలు నువ్వేమో మనిషివేనంటావా, మనిషి జన్మేనా ఏమన్నా, దానికి ఏం తెలుస్తుంది, ఎడారిలో వెళ్తున్నాము, సహజంగా ఎవరికైనా కాలు జారుతుంది అని అన్నాడంటండి భర్త. అంటే ఆ గన్న తీసి ఒకటోసారి అందండి భర్త. ఏమన్నది? ఒకటోసారి అందంట. ఎప్పుడైతే ఒకటోసారి అందో రెండోసారి అయినా అవకాశం ఎవరు ఇవ్వలేదు? భర్త ఇవ్వలేదంట. ఆమె ఏది చేసినా భర్త ఎలాగెళ్ళిపోయాడు? చూసి చూడండి సైలెంట్ గా వెళ్ళిపోయాడు అంటండి. కానీ మన జీవితాలు చూసి చూడండి సైలెంట్ గా వెళ్ళిపోతే జీవితాలు కాదు. మనం ఏం చేయాలంటే భర్త సరైన నిర్ణయం తీసుకోలేనప్పుడు భార్య చెప్పాలి, భార్య సరైన నిర్ణయం తీసుకోలేనప్పుడు భర్త చెప్పాలి. ఇద్దరు ఒక మాట మీద ఉంటుంది. ఎవరు భవిష్యత్తులు బాగుంటాయండి? బిడ్డల భవిష్యత్తులు బాగుంటాయి. కానీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎందుకు చదివించాడంటే ఈ మాట ఎవరెవరు చెప్తున్నారండి? దేవుడు పాపులు మన మీద ఆలకించడానికి ఎవరెవరు చెప్తున్నారు? ఒక గుడ్డివాడు చెప్తున్నాడు శాస్త్రులకి పరిచయాలకి. ఇప్పుడు శాస్త్రులు పరిచయాలు అంటేనే మేము చాలా జ్ఞానం కలిగిన వాళ్ళము, మేము తెలివితేటలు కలిగిన వాళ్ళము, మేము చాలా చదువుకున్న వాళ్ళము, మాకు అన్ని తెలుసు. శాస్త్రులు ఏమంటున్నారంటే ప్రతి విషయంలోనూ మాకు అన్ని తెలుసు, తెలవనదంటూ ఏది కూడా లేనే లేదు. వాళ్ళ యొక్క నీతిని బట్టి, వాళ్ళ యొక్క చదువును బట్టి ప్రతి విషయంలోనూ కూడా వాళ్ళకి మతపరంగా వాళ్ళకి ఎలా ఉంటారంటే అతిశయించుకుంటారనమాట. మనం దేన్ని బట్టి అతిశయించాలి? దేవుని బట్టి అతిశయించాలి. కానీ ఏది కూడా కాదు మేమే గొప్ప, మేమే గొప్ప, మేమే గొప్ప అని అంటుంటే ఇక్కడ ఆ యొక్క గుడ్డివాడు అంటున్నాడు. మీకు అర్థం అవ్వాలంటే ఇదే అధ్యాయం 18వ వచనం. వాడు గుడ్డివాడై ఉండి చూపు పొందినని యూదులు నమ్మక పిలిపించి వీడేనా పుట్టెననియో మేము ఎరుగుదుము, వయసు వచ్చినప్పుడు భయపడి అలాగ చెప్పిరి. ఎందుకని ఆయన క్రీస్తు అని ఎవరినైనాను ఒప్పుకొనిన ఎడల వారిని సమాజ మందిరం నుండి వెలివేయమని యూదులు అంతకు మునుపు నిర్ణయించుకుని ఉండేది. చాలా ఇప్పుడు ఇక్కడ పుట్టు పుట్టినప్పుడు మనకు కొంతకాలం కళ్ళు మంచిగా ఉన్న తర్వాత కళ్ళు ఏమన్నా చూపు కనపడకపోతే మనం హాస్పిటల్కి వెళ్ళినట్లయితే సర్జరీ చేసి ఏం చేస్తారండి? కళ్ళు మంచిగా చూపు వస్తుంది. కానీ పుట్టు వాళ్ళు ఎప్పుడు కూడా ఎవరో ఒక డాక్టర్స్ కూడా ఏమీ చేయలేరనమాట. కానీ ఇక్కడ పుట్టువాడు స్వస్థపడ్డాడు. ఇప్పుడు అక్కడ దేవాది దేవుడు వచ్చి ఇప్పుడు ఉమ్మేసి మట్టి మీద బురద చేసి ఆయన బురద కళ్ళకి రాసి నువ్వు ఎక్కడ కడుక్కోమని చెప్పాడని దేవుడు? కోనేటిలోకి వెళ్ళి కడుక్కోమని చెప్పాడు. ఎప్పుడైతే కోనేటిలోకి వెళ్ళి కడుక్కుంటే అంతవరకు తెలిసి ఇతనికి కడుక్కున్న తర్వాత యేసుప్రభు గారు ఎదుర్కొంటా నించలేదు. ఇప్పుడు ఎవరు అలాగన్నారో కూడా ఎవరికి తెలియదండి? గుడ్డివాడికి తెలియదు. తెలవలేని స్థితిలో అప్పటి వరకు కూడా ఆ యొక్క మందిరం ముందు అడుక్కున్న ఆ గుడ్డివాడు ఇప్పుడు మందిరంలో
అడుగు పెట్టాడు అనమాట. ఎప్పుడైతే స్వస్థపడ్డాడో మందిరంలో అడుగు పెట్టినప్పుడు ఆయన శాస్త్రులు పరిచయాలు అంటున్నారు, ఇతను గుడ్డివాడి కదా, ఇతనికి చూపు ఎలాగొచ్చింది, గుడ్డివాడికి చూపు వచ్చినట్టు ఎక్కడ కూడా రాయబడలేదు కదా, ఈ రకంగా జరిగింది ఏంటి, ఈ రకంగా జరిగింది ఏంటి అని అంటుంటే ఆయన వాళ్ళందరూ వచ్చి ఇప్పుడు తల్లిదండ్రులు అడుగుతున్నారు అనమాట. ఇప్పుడు తల్లిదండ్రులు ఏదైనా చెప్పారనుకోండి దేవుడు స్వస్థపరిచాడని, ఇప్పుడు తల్లిదండ్రులు ఇప్పుడు ఏం చేస్తారంటే వెలివేసేస్తారనమాట. అక్కడ ఉంచుకుంటా సమాజానికి దూరంగా పెట్టేస్తారు కనుక ఇప్పుడు తల్లిదండ్రులు ఏమంటారంటే ఆ కుమారుడికి తెలివితేటలు వచ్చినాయి కదా, జ్ఞానం వస్తుంది కదా, పెద్దవాడే కదా, చిన్నపిల్లవాడైతే ఏది కాదు కదా, మాకైతే తెలియదు, కళ్ళు ఎలాగొచ్చినాయో మీరు అతన్ని అడగండి, అతనే మీకు చెప్తాడు అని మాట్లాడతారు. తర్వాత తల్లిదండ్రులు వయసు వచ్చిన వాడు మనుషుని మహిమపరచుము, ఒకటి మాత్రము నేను ఎరుగుదును. చాలండి. ఇప్పుడు వాళ్ళందరూ అంటున్నారు ఏంటంటే గుడ్డివాడిని చూసి నువ్వు ఏనాడో పాపం చేస్తావు గనక నువ్వేమైపోయావు, గుడ్డివాడు అయిపోవు, నీ పాపాలు బట్టే నువ్వు గుడ్డివాడు అయిపోయావు కనుక నువ్వు పాపి 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 అని మాట్లాడుతుంటే గుడ్డివాడికి, ఈ గుడ్డివాడు అంటున్నాడు నేను పాపో కాదో ఇప్పుడు ఏమైనా తెలుసు అంటారా, తెలియదు, నేను పాపో కాదో అది భగవంతుడికే తెలుసు. నేను ఇది వరకు అయితే గుడ్డివాడినే, చూపు లేని వాడినే, కనుక నేను చూపు కలిగాను, నేను మంచిగా చూస్తున్నాను. మీకు కళ్ళున్నాయి అనుకో మీరు ఎలా చూస్తున్నారు, గుడ్డివాళ్ళ చూస్తున్నారు. ఇంతకాలం నేను కళ్ళు లేని గుడ్డివాడిని, మీరు కళ్ళు కలిగిన గుడ్డివాడని మాట్లాడుతున్నారు. తర్వాత అందుకు వారు నీకేమి చేశాను, చెప్పి తిని గాని వినగోరుచున్నారు. చాలండి. ఇంక ఎన్నిసార్లు చెప్పినప్పుడు దగ్గర ఏముందండి ఆన్సర్, ఒకటే ఉంది. కానీ మరలా వచ్చి మరలా అడుగుతూ ఉంటుంటే ఇతనికి కోపం వచ్చేసి అంటాడంట, మీరు ఇన్నిసార్లు నన్ను అడుగుతున్నారు, ఒకవేళ మీరు కూడా ఎవరి శిష్యులు అవ్వాలనుకుంటున్నారో ఏసే శిష్యులు కానీ మీరు అవ్వాలని అనుకుంటున్నారు, అందుకనే ఇన్నిసార్లు నన్ను ఏం చేస్తున్నారు, గుచ్చు అడుగుతున్నారని గట్టిగా ఇతను ఏం చేస్తాడంటే కేకలు వేస్తాడు అనమాట. తర్వాత అందుకు వారు నీవే వాని శిష్యుడవు, ఆశ్చర్యమే, దేవుడు పాపల వలన ఆలకింపడని ఎరుగుదుము, ఎవడైనా దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వారి మనవి ఆలకించును. చాలండి. ఇప్పుడు ఒక గుడ్డతను అంటున్నాడు అనమాట, శాస్త్రులతోటి పరిచయంతో మాట్లాడుతున్నాడు. దేవుడు మీకులాంటి పాపలు మనవి ఏమాత్రం ఆలకించడో, ఒకవేళ ఆలకించాలని అనుకోండి తప్పిపోయిన కుమారుడు ఇంకా నేను పాపంలోనే ఉంటాను అని అన్నదప్పుడు తప్పని కుమారుడు దేవుడు ఏమైనా క్షమించాడంటారా, ఆ పాపాలను విడిచిపెట్టేస్తే పాపాన్ని కడుక్కొని ఇప్పుడు ఎవరి దగ్గరికి వచ్చాడండి, తండ్రి దగ్గరికి వచ్చాడు కనుక ఇప్పుడు తండ్రి ఏం చేశాడు, కుమారుడిని స్వీకరించాడు అనమాట. స్వీకరించి మళ్ళీ ముందటువంటి స్థానాన్ని కుమారుడికి దయచేస్తాడు. ఇప్పుడు ఆ యొక్క సమరయ స్త్రీ చూసిన కుండను విడిచిపెట్టలేదని చెప్పి దేవుడు ఏమన్నా కరుణించాడంటారా, కరుణించలేదు. ఎప్పుడైతే కుండను విడిచిపెట్టేస్తుందో దేవుడు ఏం చేస్తాడండి, ఆ యొక్క స్త్రీని ఏం చేస్తాడు, నువ్వు కూడా ఎవరు కుమార్తె అన్నాడు, అబ్రహాము కుమార్తెలే. ఇప్పుడు మనందరం కూడా మనలో పాపాన్ని కడగకపోతే మనం సాతాను బిడ్డలు అయిపోతాం. ఎవరు బిడ్డలు అవుతామండి, సాతాను సంబంధం అవుతాం. మన పాపం ఎప్పుడైతే, ఇప్పుడు మన వాక్యం చెప్పుకున్నాం కదండి, అవ్వ ఆదాము ఆ యొక్క తినకూడదన్న పండు ఎప్పుడైతే తినేసేస్తారో ఆ యొక్క బీజం ఎవరిలో ఉన్నది, మనందరిలోనూ ఉన్నది. ఇప్పుడు దాన్ని బట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇప్పుడు అందుకనే దేవుడు ఆ యొక్క పాపం నుంచి మొదటి ఆదాము ఆ యొక్క ఏదైతే దేవుడు చేయొద్దన్నాడో అదే పని చేసేసాడు కనుక కడపటి ఆదామైన యేసయ్య ఈ లోకంలోకి వచ్చి ఆ యొక్క పాపాన్ని కడగడం నిమిత్తము ఆయన సిలువ మీద ఏం చేశారండి, బలియాగమయ్యారు. ఆయన రక్తంలో మన అందరము కడగబడితేనే విడుదల, కడగబడకపోతే దేవునికి మనకి పాలుపోదలు ఎంత మాత్రం కూడా లేవు. కానీ ఇక్కడ అంటున్నాడు అనమాట ఈయన, నువ్వేంటంటే ఇప్పుడు దేవుడు మన పాపాలు మనలోనే పెట్టుకొని క్షమించిన ఆయన ఇప్పుడు మన బిడ్డలే ఉన్నాం.
అయ్యింది అయిపోయింది నేను మంచిగా ఉంటానని బిడ్డలు ఏం చేస్తారంటే తల్లిదండ్రులు క్షమిస్తారు. నేను ఇదే మాట మీద నేనే ఉంటాను అని అంటే ఏమన్నా ఉందంటారా? అర్థం ఏది కూడా లేదు. మన తండ్రి కూడా మన పాపాలను విడిచిపెడితేనే మనకి ఏమిస్తాడండి? మరలా మనకు మొదటి స్థానం ఇస్తాడు. కానీ ఇక్కడ ఇతను అంటున్నాడు, మీరు శాస్త్రులు అంటున్నారు, పరిచయాలు అంటున్నారు, గొప్పవారు అంటున్నారు, మీకు అన్ని తెలుసు, మేము అన్ని చదువుకున్నాం అంటున్నారు. కానీ మీ పాపాలు మీలో ఉన్నంతసేపు కూడా దేవునికి మీకు ఏమాత్రం కూడా సాంగత్యం ఎంత మాత్రం కూడా లేదు. మీ యొక్క పాపాలు మీరు విడిచిపెట్టండి. ఇప్పుడు వీళ్ళు మోసే సంతానం అయినా, మోసే మాకు ప్రవర్తన కూడా ఎన్ని అనుకున్నా సరే ఇప్పుడు ఏం కావాలండి? మోసేకే ఒక మాట అంటే కానాల్లో ప్రవేశం లేదు కదా. మన మోసే బిడ్డలు అంటే మనకి ఏమైనా ఉందంటారండి? ఏది కూడా లేదు. మనందరూ కూడా యేసయ్య రక్తంలో కడగబడాలి, ఆయన బిడ్డలుగా మనము కొనసాగాలి. తర్వాత తెరిచినట్లు కాని ఎడల చాలా ఈ గుడ్డతను చెప్పేస్తాడంటే గట్టిగా. ఏంటి? లోకం పుట్టినప్పటి నుంచి కూడా అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఈ అబ్బాయిని చాలా హాస్పిటల్స్ కి తిప్పుంటారు. అయితే తిప్పున్న సందర్భంలో ప్రతి ఒక్కరు ఏమంటారు? అమ్మ 10 సంవత్సరాల వరకు లేదా ఒక 5 సంవత్సరాల వరకు చూపు వస్తే మేము ఏదైనా చేయగలుగుతాం, కానీ పుట్టుకలో నుంచి రాలేని వాళ్ళకి మేమేమి కూడా చేయలేము. ఎక్కడ చూసినా ఇదే మాట అతను విని ఉండొచ్చు. అదే మాట ఇప్పుడు శాస్త్రంతోటి పరిచయంతోటి ఇప్పుడు చాలా మంది స్వస్థతలు పొందుకున్నారు. కానీ శాస్త్రం ముందు పరిచయం ముందు చెప్పడానికి వాళ్ళు ఎలాగున్నారండి? భయపడ్డారనమాట. ఇప్పుడు 10 మంది కుష్ఠరోగులు దేవుని సన్నిధిలో దేవుడి మాటను బట్టి స్వస్థపడ్డారు. ఎంతమంది వచ్చారని సాక్షార్థమే ఒక్కరే వచ్చారు. దేవుడు అంటున్నాడు, ఆ 90 ఎక్కడున్నారు? మన దేవుని సన్నిధిలో మనం ప్రతి ఒక్క సాక్ష్యం ఎవరి ముందు చెప్పాలి? దేవుడి ముందు చెప్పాలి. ప్రభా ఈ యొక్క దినాన్ని 5 ఏళ్ళు నాకు కడుపులోనికి తినడానికి మీరు నాకు ఇస్తున్నారు, ఈ యొక్క వస్త్రాన్ని నాకు ఇస్తున్నారు, ఇటువంటి కృప ఇస్తున్నారంటే మీకు ఎన్ని చెల్లించినా మీ యొక్క రుణాన్ని మేము ఏమాత్రం కూడా తీర్చుకోలేము ప్రభావ అని మనం నిమిషం దావిదల కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటేనే మన జీవితాలు, మన బ్రతుకులు ఎలా ఉంటాయండి? దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఇప్పుడు మన కుటుంబం మనమే చూసుకున్నట్లయితే పోయిన సంవత్సరం ఈ రోజులోంచి ఈ సంవత్సరం ఈ రోజులో చూసుకున్నామంటే బెటర్ అయినంటారా? బెటరే. మన సంవత్సరం కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే ఒక్కొక్క అడుగు ఎక్కిస్తున్నాడు. ఆ కింద మెట్టు మీద మనం ఎలా కృతజ్ఞత కలిగి ఉన్నామో పై మెట్టు మీదకి వచ్చినప్పుడు కూడా మనకి అదే కృతజ్ఞత మనము కలిగి ఉండాలి. కానీ ఇప్పుడు అలా చంపైనా కొట్టే ఏది చేసేని ఈ బుడ్డతను మాత్రం అనుకుంటున్నాడు, నేను నా దేవుని గురించి నేను ఏం చేయాలి? సాక్షాత్తంగా నేను చెప్పాలి. వాళ్ళు ఏమనుకుంటే అనుకొని నన్ను సమాజంలో వెలివేసేని, త్రోసివేసేని. కానీ పుట్టుకుటువంటి స్వస్థపరిచినట్టు ఈ లోకం పుట్టిన కానీ ఎక్కడ కూడా లేదు. నాకు దేవుడు ఇంత గొప్ప కార్యం జరిగించాడు కనుక నేను దేవుడు చేసిన మేలు నేను ఏం చెప్తాను? ప్రజలందరి ముందు చిన్న వాళ్ళ దగ్గర కాదు, నేను పెద్ద వాళ్ళ దగ్గర నా దేవుడు చేసిన గొప్పతనాన్ని నేను ఏం చేస్తాను? ప్రజలు పరుస్తాను అని ఇక్కడ చెప్తున్నాడు అనమాట. తర్వాత అందుకు వారు ఏమంటండి? పాపమై పుట్టినవాడవు వెలివేసిరి. కనుగొని ప్రభువా చాలా కానీ చాలా ధైర్యంగా మాట్లాడుతున్నాడు అనమాట. ప్రతి శాస్త్రం ముందు అలాగే మాట్లాడుతున్నాడు, యేసయ్య ముందు కూడా అలాగే మాట్లాడుతున్నాడు అనమాట. ఇప్పుడు ఏంటంటే మనలో ఏమి తప్పు లేనప్పుడు మనం ఎలా మాట్లాడతాం అండి? ధైర్యంగా మాట్లాడతాం అనమాట. మన దగ్గర ఏదన్నా తప్పు ఉన్నట్లయితే మనం లొంగవలసి ఉంటది. కానీ తనని స్వస్థపరిచాడు దేవుని గురించి నేను ఏదైనా చేస్తానని బహిరంగంగా వాళ్ళ ముందు మాట్లాడుతూ ఉంటుంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే శాస్త్రులు పరిచయంలో ఇతను ఇక్కడ నుంచి మేము ఏం చేస్తున్నాం? ఊర్లో నుంచి వేసేస్తాం. ఎందువల్లనంటే ఆ ఊర్లో ఉన్న ఊరందరూ అతను ఏం చేస్తాడో మార్చేస్తాడు అనమాట దేవుని కొరకు. ఇంకో నేను ఎన్నో హాస్పిటల్ నా తల్లిదండ్రులు తిప్పారు, నాకు ఎక్కడ స్వస్థత జరగలేదు. ఆ యొక్క దేవుడు అంట నేను ఆయన కూడా నేను చూడలేదు, నాకు దేవుడు ఇంత గొప్ప కార్యం చేశాడు, నాకు దేవుడు చేసిన కార్యాన్ని నేను బహిరంగంగా నేను చెప్తాను. ఇప్పుడు ఇతను ఎంత నోరు ముయ్యించాలన్నా వేడ దగ్గరే మోస్తాడు, ప్రజల దగ్గర ఇతను ఏమన్నా మోస్తాడంటారా? ఏమాత్రం కూడా ముయ్యుడు అని అనేసి ఇతను సమాజంలో నుంచి వెలివేసారని ఒక గుడ్డువాడిని ఏం చేస్తారంటే సమాజంలో నుంచి వెలివేసేశారు. ఎప్పుడైతే వెలివేసేశారో వాళ్ళ దగ్గరికి ఎవరు వచ్చారండి? దేవాది దేవుడు వచ్చాడు. మన దగ్గర అన్ని ఉన్నప్పుడు అందరూ
బంధువులే, మన దగ్గర ఏమీ లేనప్పుడు యేసయ్య ఉంటారండి. దేవుని నామానికి వందనాలు. ఎందువల్లంటే మనం అన్ని ఉన్నట్లయితే దేవుని కూడా మనం ఏమివ్వం, సమయం ఏమాత్రం కూడా ఇవ్వం. మనకి ఏది లేనప్పుడు మనం ఎవరికి సమయం ఇస్తామండి? దేవునికి సమయం ఇస్తాం అనమాట. కానీ ఇక్కడ దేవాది దేవుడు ఆయన దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు అనమాట. తర్వాత చూచుచున్నావు, ప్రభువా ఆయనకు మ్రొక్కెను. చూడని వారు చూడవలెను, తీర్పు నిమిత్తము అందుకు యేసు చాలా సేమ్ గుడ్డని ఎలా చెప్తున్నాడో యేసయ్య కూడా అలాగే చెప్తున్నాడు. యేసు గారు ఇక్కడికి వచ్చారు, అందరూ వెలివేసేస్తారా, నీకు ఎవరో లేరా అని చెప్పినప్పుడు నీకు ఎలా స్వస్థత కలిగిందంటే పలానాగా స్వస్థత కలిగింది, ఆయన నేను ఎప్పుడు కూడా చూడలేదు అని నేను అంటుంటే నీ ముందున్న వాళ్ళు ఎవరో నేను స్వస్థపరిచిన వాళ్ళే అని ఎప్పుడైతే యేసయ్య చెప్పారో యేసయ్య పాదాల మీద ప్రభువా, ఇప్పుడు శాస్త్రులు పరిచయాలు ఎన్ని చెప్పినా వాళ్ళ దగ్గర లొంగాడంటారండి. ఇతను ఏమాత్రం కూడా లొంగలేదు. నన్ను స్వస్థపరిచిన దేవునికే తప్పించి నేను ఎవరికి కూడా లొంగవలసిన అవసరం నాకు లేదని అనుకున్నాడు. అందుకే ఎంతైనా అయ్యో వాళ్ళకి జడుస్తాడేమో అని అనుకొని చాలా బెదిరించడానికి చూశాడు. కానీ వాళ్ళకి ఏమాత్రం కూడా ఈయన బెదరలేదు. కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయన నేను చూడలేదని చెప్పినప్పుడు నీ ముందున్నవారు నేనే అని చెప్పినప్పుడు ప్రభువా అని మాట్లాడుతున్నప్పుడు దేవుడు అంటున్నాడు, ఆయన ఇంతకాలం కూడా చూడలేదు కానీ ఇప్పుడు చూస్తున్నావు, నువ్వు ఎటువంటి వాడువు, ఇంతకాలం కళ్ళు లేకుండా బ్రతికావు, ఇప్పుడు కళ్ళుండి ఇప్పుడు ఎవరిని చూస్తున్నావు? దేవుని చూస్తున్నావు. ఇప్పుడు శాస్త్రులు పరిచయాలు అనుకుంటున్నారు, కళ్ళున్నాయి అనుకుంటున్నారు. ఇప్పుడు అందరూ కూడా కళ్ళుండి ఏమవుతున్నారు? గుడ్డివారం అవుతున్నారు అని అక్కడ ఉన్న పరిచయాలు కోపం వచ్చేసి ఆ పరిచయాలు అంటారు, అయితే మేము గుడ్డివారమా, ఆ దేవుడు వాళ్ళకే విడిచిపెట్టేసాడు అనమాట. ఇప్పుడు మన కళ్ళున్నాయి, మన కళ్ళుండి మన వాక్యాన్ని చదవకపోతే మనము గుడ్డివారమే. సెల్ ఫోన్లు అయ్యి చూసి ఏదైతే చూడకూడదు అది మనం చూస్తున్నాం అనుకోండి, ఏదైతే చేయకూడదు అది చేస్తున్నాం అనుకోండి. మనకు 2 చేతులు 2 కాళ్ళు మనకు అవయవాలన్నీ మంచిగా ఇచ్చి 2 కళ్ళు స్పష్టంగా ఇచ్చి కళ్ళు కనబడినంతసేపు సెల్ ఫోన్ చూస్తాం. సెల్ ఫోన్ చూసి సైట్ వచ్చేస్తుంది అనుకోండి, అప్పుడు అంటాం ప్రభా నీ వాక్యము చదవాలని ఉన్నది కానీ కళ్ళకి ఏం చేయాలి? స్వస్థత దయచేయండి. నేను స్వస్థత వచ్చాక మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతాయండి? మన కళ్ళు ఫోన్కే వెళ్ళిపోతాయి. కానీ గుడ్డు ఆయన అలా కాదండి. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో స్వస్థత కలిగిందో దేవుని కొరకు ఏం చేస్తాడు? వెళ్ళి వేసినా కూడా నాకు దేవుడే కావాలి. ఇప్పుడు దేవుడు ఒక్కొక్కరికి బుద్ధి చెప్పడానికి దేవుడు ఒక్కొక్కరిని వాడుకున్నాడు అనమాట. ఇప్పుడు శాస్త్రులు పరిచయం బుద్ధి చెప్పడానికి ఎవరిని వాడుకున్నాడండి? దేవుడు గుడ్డివాడిని వాడుకున్నాడు. కానీ దేవుడు వాడుకున్న వాళ్ళు ఎవరికి జడవరంటండి. దేవుడు నామానికి వందనాలు. దేవుడు వాడుకున్న వాళ్ళు ఎవరికి గుడ్డైన ఏమన్నా జడిచాడంటారా? ఏ మాత్రం కూడా జడవలేదు. తర్వాత మనం చూసుకున్నట్లయితే సంఖ్యాకాండము 22వ అధ్యాయము 16వ వచనం. వారు బిలామునొద్దకు వచ్చి అడ్డము చెప్పకము, చేసేదను, బిలాము వెండి బంగారములను నాకు ఇచ్చాను, కొద్ది పనైనానో గొప్ప పనైనానో చేయనట్లు నేను నా దేవుడైన యెహోవా నోటి మాట వినలేను. కాబట్టి మీరు దయచేసి ఈ రాత్రి ఇక్కడ ఉంటారు. జరిగింది ఏంటంటే ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు బయలుదేరి వచ్చేస్తున్నారు. ఇప్పుడు కానాను దరిదాపు వచ్చేస్తుంటే అక్కడున్న బాలాకు పరిపాలన చేస్తున్నాడు అనమాట. ఆ యొక్క రాజు అనమాట బిలాము పరిపాలన చేస్తున్నాడు. ఆ యొక్క పరిపాలన చేస్తుండగా బాలాము ప్రవక్త, బిలాము రాజు. ఇప్పుడు ఆ యొక్క బిలాముకి జడుపు వస్తుంది అనమాట. ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా వచ్చేస్తున్నారు. బిలామే ప్రవక్త.
అదే చెప్పాను. ఇప్పుడు ఇక్కడ ఎవరండి? బాలాకు రాజు, బిలాము ప్రవక్త అయినప్పుడు ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలందరూ వచ్చేస్తున్నారు. ఆ వచ్చేస్తుంటుండగా ఇప్పుడు ఆ యొక్క ప్రవక్త దగ్గరికి ఆ యొక్క బాలాకు రాజు పంపించాడు మనుషుల్ని. ఏమనంటే ఇప్పుడు దేవుని నమ్ముకున్న బిడ్డలు ఆశీర్వదిస్తే ఏమవుతుందని కుటుంబము ఆశీర్వదించబడుతుంది. దేవుడు అబ్రహాంతో అంటాడు, అబ్రహామా నువ్వెవరినైతే ఆశీర్వదిస్తావో వాళ్ళు ఆశీర్వదించబడతారు. ఎందువల్లంటే ఆ యొక్క ఆశీర్వాదము దేవుడు ప్రవక్తల నోటున ఉంచాడు అనమాట. ఇప్పుడు ఈ యొక్క ప్రవక్త ఇప్పుడు ఏది చెప్తే అది జరుగుతుంది. ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు వచ్చేస్తూ ఉంటుండగా ఇప్పుడు ఆ రాజుకు భయం కలిగి ఆ యొక్క మనుషులు ఎవరి దగ్గర పంపించాడనంటే ఆ యొక్క బిలాము ప్రవక్త దగ్గర పంపించాడు. ప్రవక్త దగ్గర పంపించి ఏమంటాడంటే ప్రవక్త ఏం చేయాలంటే ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా ఆ యొక్క శపించబడతారు గాక అంటే ఇప్పుడు ఏమైపోతారు? శపించబడిపోతారు. నేను మనుషులు పంపినప్పుడు నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను, ఎంత వెండి బంగారం ఎంత కావాలంటే నీకు అంత ఇస్తాను, కానీ నువ్వు నోటు మాట ఒక మాటతో నువ్వు ఏం చేయాలి? శపించాలి అని చెప్పినప్పుడు ఇప్పుడు ఇతను ఏం చేయాలి? నేను ఇశ్రాయేల్ ప్రజల్ని శపించను, నాకు దేవుడు తలాంతి ఇచ్చింది, దీవించమని ఇచ్చాడు, కానీ శపించమని ఏమాత్రం కూడా ఇవ్వలేదని ఒక మాట అంటే సరిపోతుంది. కానీ ఆ యొక్క డబ్బుకి బంగారానికి మనకు కావాలంటే దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలు కొలతలేనివి. అవునంటారా? మనం అనుకుంటా ఒక్క రోజు డ్యూటీ మానితే మహా అయితే ఒక 200-300 గట్టిగా పేమెంట్ ఉంటే ఒక 500 అనుకోండి. కానీ మనం దేవుని మందిరానికి దేవుని సమయం దేవునికి ఇచ్చినట్లయితే మనకు బిడ్డలు తరతరాలు దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వాదము దీవెన ఇస్తాడు అనమాట. కానీ మనకి ఆ ఒక్క రోజే ఆ యొక్క తెచ్చుకున్న డబ్బులు కానీ మనకి ఎటువంటి ఆశీర్వాదం కావాలి? తరతరాల ఆశీర్వాదం కావాలి. ఇప్పుడు ఇతను అనుకుంటున్నాడు, నాకు దేవుడు ఇంత తలాంతి ఇచ్చాడు, నోట్లో ఇంత ఆశీర్వచనం ఇచ్చాడు కనుక నేను అది నిలబెట్టుకోవాలని అనట్లేదు. కానీ మీరు రాత్రికి ఏం చేయాలి? మీరు ఇక్కడ ఉండండి. అసలు వాళ్ళకి అవకాశం ఇవ్వచ్చు అంటారా? వాళ్ళు వచ్చిన వాళ్ళు ఇతను ఏం చేయాలంటే ప్రవక్త పంపించేయాలన్నమాట. నేను దేవునికి విరుద్ధంగా నేనేమీ చేయనని పంపించేయాలి. కానీ దేవుడు ఇంకా మనసు మార్చుకుంటాడేమో. దేవుడు మనసు మార్చుకుంటాడా? మనం మార్చుకోవాలా? మనమే మనసు మార్చుకోవాలి. కానీ ఇతను అంటున్నాడు, మీరు రాత్రి నా దగ్గరే ఉండండి, రాత్రి అంతా కూడా ప్రార్థన చేస్తాను. ఒకవేళ దేవుడు ఏవైనా మనసు మార్చుకుంటాడేమో. మన ప్రార్థనలు కూడా అలాగే ఉంటాయి. మన జీవితాలు మన బ్రతుకులు మనం సరిపెట్టుకోం, కానీ ఎవరు సరిపెట్టుకోవాలని చూస్తామండి? నాయన మనం తీసుకున్న నిర్ణయం తప్పని మన మనసు చెప్తుంది, నేను చేస్తున్న పని తప్పు అని మన మనసు చెప్తుంది. కానీ దేవుడికి చెప్తాం, ప్రభా ఇప్పుడు తప్పు అవ్వచ్చు, భవిష్యత్తులో కరెక్ట్ అవ్వచ్చు. మనమే మన దేవునికి ఏం చెప్తామండి? తప్పు ఒప్పులు చెప్తాం అనమాట. మన సృష్టికర్తగా చెప్తాం. ఇప్పుడు ఇతను అంటున్నాడు, నేను రాత్రి అంతా కూడా ప్రార్థన చేస్తాను. ఒకవేళ ఆ యొక్క ప్రార్థనలో దేవుని యొక్క మనసు ఏమన్నా మారొచ్చేమో, కానీ దేవుని మనసు కాదు. ఇప్పుడు గుడ్డైన మనసు మార్చడానికి చూశారు, ఏమన్నా మారిందంటారా? మనం దేవుని సన్నిధిలోకి వచ్చాము, దేవుని యొక్క బైబిల్ పట్టుకున్నాం, దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకున్నాం. ప్రభా ఈ యొక్క మాటలు పట్టుకున్నాను అయ్యా, నేను యథార్థంగా జీవించాలనుకున్నాను, న్యాయంగా జీవించాలనుకున్నాను. ప్రభా ఇదే మాట కడ వరకు పరిగిపెట్టే కృపను నాకు దయచేయండి అయినా. మధ్యలో సాతాను ఎటువంటి ఇబ్బంది, ఇప్పుడు శాస్త్రం పరిచయం పెట్టారు కదండి, అటువంటి ఇబ్బంది ఏ రకంగా సాతాను పెట్టదు ప్రభా. మనం ఏం చేయాలంటే బలము కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చెయ్యాలి అంతే. ఆ యొక్క విరోధులు దేవుడు ఏం చేస్తాడండి? ఆ యొక్క ఫరో సైన్యం ఏమైపోయింది? ఎర్ర సముద్రంలో మునిగిపోయింది. అటువంటి కార్యాలు చేస్తాడు. కానీ మనం తప్పు నిర్ణయం తీసుకొని దేవుడిని శోధించడం ఏమాత్రం కూడా కరెక్ట్ అయిన పని కాదు. తర్వాత గత్త కట్టి రగులు కొనెను. గాడిద నెక్కి పోవచ్చుండగా చూచెను గనుక మలుపవలనని నిలిచెను. చూచి చాలండి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఆ యొక్క డబ్బు బంగారం రాజు నాకు కబురు పెట్టాడు కదా, ఈ లోకంలో మనుషులు కాదండి, రాజులకు రాజు ప్రభులకు ప్రభు దేవునితో సహవాసం ఉందనుకుని ప్రవక్త ఏం చేయాలి?
ఆనందించాలి, సంతోషించాలి. కానీ లోకానుసారమైన మనుషుల వల్ల మనకు కలిగింది ఏది కూడా కాదు. కానీ ఒక ప్రవక్త ఉండి ఆ యొక్క బాలాగ్రాజు చెప్పిన మాటను బట్టి ఇప్పుడు ఇతనికి గాడికి గంట కట్టేసి ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలను శపించడానికి ఏం చేస్తున్నాడండి, వెళ్ళిపోతూ ఉన్నాడు. ఎప్పుడైతే వెళ్ళిపోతున్నాడో పరలోకం నుంచి దేవుని యొక్క దూత వచ్చేస్తుంది అనమాట. దేవుని యొక్క దూత వచ్చేసి ఖడ్గం పట్టుకుని ఆ యొక్క ప్రవక్తను చంపడానికి, బిలామును చంపడానికి చూస్తూ ఉంటుండగా గాడిద ఏం చేస్తుందంటే దానికి ఎదుర్కొంటూ నిల్చుంటే పక్క సందులో నుంచి వెళ్ళిపోతుంది. ఆ యొక్క ద్రాక్ష తోటల్లో నుంచి ఆ యొక్క గాడిద వెళ్ళిపోతూ ఉంటుంటే ఇతను కోపం వచ్చేస్తుంది అనమాట. కోపం వచ్చేసి ఆ గాడిద అతను ఏం చేస్తున్నాడు, కొడుతున్నాడు. ఏంటి ఎప్పుడు వెళ్ళేది కదా, రోడ్డు గుండా వెళ్లకుండా ఇది దోత ఏంటి, గాడిద ఏంటి ఇలాగ వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నాడు. కానీ ఇప్పుడు అతను సరైన నేత్రాలతో ఏం చూడట్లేదండి, దేవుని యొక్క దోతని చూడట్లేదు అనమాట. చూడకపోయినప్పుడు ఆ యొక్క దోత ఏం చేస్తుందంటే దారి మొత్తం మూసేస్తుంది. అప్పుడైనా సరే నా మీద కూర్చున్న అతను ఏం చూడాలి, ఆ యొక్క దేవుని యొక్క దోతను చూడాలని అనుకొని ఆ యొక్క గాడిద ఏం చేస్తుందంటే కాలుతో గట్టిగా అదిమింది అనమాట, గట్టిగా నొక్కేస్తుంది. అలాగైనా ఇతని కళ్ళు కనబడతాయేమోనని. కానీ అప్పుడు కూడా ప్రవక్తకి ఏం కనబడతలేదండి, దోత ఏమాత్రం కూడా కనబడతలేదు. తర్వాత ముందు వెళ్ళొచ్చు, ఇరుకు చోటును నిలువగా కొట్టెను. చాలండి, దేవుడు ఎవరికి వాక్కిచ్చాడంటండి, గాడిదకు వాక్కిచ్చాడంట. తర్వాత ముమ్మారు కొట్టితివి, బిలాము గాడిద కానా అని బిలాముతో అనగా అతడు లేదనెను. అంతలో యెహోవా బిలాము కన్నులు తెరచిన గనుక దూసిన ఖడ్గము చేత పట్టుకుని త్రోవలో నిలిచి ఉన్న యెహోవా దూతను అతడు చూసి తల వంచి సాష్టాంగ నమస్కారం చేయగా యెహోవా దూత, ఈ ముమ్మారు నీ గాడిదను నీవేళ కొట్టితివి, ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది కనుక నేను నీకు విరోధనై బయలుదేరి వచ్చితిని. చాలండి. ఇప్పుడు ఏంటంటే ప్రతి గాడిదని ఏం చేస్తాడంటే 3 సార్లు ఏం చేస్తాడండి, కొట్టేసేస్తాడు అనమాట. ఇప్పుడు ఎప్పుడైతే 3 సార్లు కొట్టేస్తాడో దేవుడు అటు గాడిదకి నోరిచ్చేస్తాడు అనమాట. నోరిచ్చినప్పుడు గాడిద అంటుంది, నువ్వు ఎప్పుడైనా ఎక్కినప్పుడు నేను ఇలా పక్కకి వెళ్ళడమో ఏమైనా చూసావా అని అన్నదప్పుడు కూడా అయ్యో ఎప్పుడు నోరు లేని గాడిద మాట్లాడుతుంది కానీ ఇతనికి ఏం కలగాలండి, జ్ఞానోదయం కలగాలి. అసలు ఇప్పుడు ఇతను ఎవరు ఏర్పరచుకున్న మనిషి, దేవుడు ఏర్పరచుకున్న మనిషి, ఒక ప్రవక్త. ఇప్పుడు ప్రవక్త నోరు ముయించడానికి దేవుడు ఎవరికి నోరు తెచ్చాడండి, గాడిదకి నోరు తెచ్చాడు అనమాట. దేవుడు ఏదైనా చేయగలుగుతాడు, అవునంటారా? ఇప్పుడు మనం దేవుని మాట వినకపోతే దేవుడు ఎవరితో స్తుతులు చెల్లించుకుంటాడండి, గోడలకి ఇటుకలకి కూడా దేవుడు ఏం చేస్తాడండి, నోరు ఇచ్చేస్తాడు అనమాట. నోరు లేని జంతువులకు దేవుడు నోరుని దయచేస్తాడనమాట. ఇప్పుడు ఇక్కడ ఆ గాడిద మాట్లాడుతుంటే గాడిద ఏంటి మాట్లాడుతున్నానని అనుకోవట్లేదు. ఇతను ఎక్కువ మాటకి చెప్తూ ఉన్న సమయంలో ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే బిలాముకు కళ్ళు తెరిచేస్తాడు. ఎప్పుడైతే కళ్ళు తెరిచేస్తాడు బిలాము ఇప్పుడు ఎవరు చూస్తున్నాడు, దేవుని దోతను చూస్తున్నాడు. దేవుని దోతను చూసి అప్పుడు దేవుని దోత అంటుంది, నీ గాడిదని అక్కడిక్కడికి తీసుకెళ్ళకపోతే నిన్ను ఏం చేద్దును, ఖడ్గంతో అప్పుడే మొట్టమొదలే నిన్ను చంపేది అన్నదప్పుడు కూడా అంటే నీ యొక్క ప్రవక్తకి ఏమాత్రం కూడా జ్ఞానం లేదు. అక్కడికి వెళ్తున్నాడు, అక్కడ 3 సార్లు కూడా ఈ యొక్క ప్రవక్త వెళ్ళడం. అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఆ రాజు అంటున్నాడు, నువ్వేం చేయాలంటే అది చేస్తాను, నువ్వు ఏది చేయాలంటే అది చేస్తాను. ఇంత సంచులు డబ్బు బంగారం సరిపోకపోతే ఇంకా డబ్బు బంగారం ఇవన్నీ కూడా ఇస్తానంటే వాటి మీద ఆశ కలిగిపోయి అక్కడికి వెళ్ళి దేవుడు అంటున్నాడు, నువ్వు నా ప్రజలు శపించావంటే నీకేమాత్రం కూడా మర్యాదగా ఉండదు. కానీ ఏం చేయాలని చూస్తున్నాడండి, దేవుని కలిగి దేవుని బిడ్డలను ఏం చేయాలనుకుంటున్నాడో శపించాలని అనుకుంటున్నాడు. కానీ దేవుడు ఏమైనా చేయనిచ్చాడంటారా? కానీ ఇంత ప్రవక్త అయింది, ఒక గాడిద బుద్ధి చెప్పినప్పటికీ కూడా అక్కడికి ఏం కలగలేదండి, జ్ఞానోదయం ఏమాత్రం కూడా కలగలేదు. చివరికి ఆ ప్రవక్త ఎందుకు పనికి రాకుండా
చనిపోతాడు అనమాట. కానీ గాడిదకి నోరు తెరిచాడు కదా అని వాళ్ళు ఏమన్నా విన్నాడంటారా ఆయన ప్రవక్త? ఏమీ వినలేదు. ఇప్పుడు ఆ గుడ్డివాడిని కళ్ళు తెరిచారు కదా అని శాస్త్రులు పరిచయాలు ఏమన్నా విన్నారంటారా? వాళ్ళకు కూడా ఏమీ వినలేదు. తర్వాతగా చూసినట్లయితే మత్తయి సువార్త 26వ అధ్యాయము 69వ వచనం. వెలుపట ముంగిట కూర్చుండి ఉండగా ఒక చిన్నది అతని యొద్దకు వచ్చి నీవు గలిలయుడవగు యేసుతో కూడా ఉంటివి కదా అనెను. నేనుండలేదు. మరి ఒక చిన్నది చెప్పగా మరలా చెప్పాను. వారిలో ఒకడవే అందుకతడు చాలా. ఇప్పుడు ఎవరు బుద్ధి చెప్పడానికి దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడండి? పేతురు గారికి బుద్ధి చెప్పడానికి దేవుడు కోడిని ఏర్పరచుకున్నాడు. అది మనం చాలాసార్లు చెప్పుకున్నాం కదా. యేసయ్య ఆ యొక్క పరిచర్య చేయడానికి ఆ యొక్క టవలో నడుము కట్టుకొని ఇప్పుడు వాళ్ళందరికీ పే చేసిన పోయిన వారం మీద మనం చెప్పుకున్నాము. ఆయనకు శరీరాన్ని రక్తాన్ని ఇచ్చినప్పుడు కాళ్ళు కడగమనంటే ప్రభా నువ్వు కాళ్ళు నువ్వు ముట్టుగా వద్దని చెప్పినప్పుడు అయితే నాలో నీకేమి పాలు పొందులు లేవని చెప్పినప్పుడు పేతురు గారు అంటారు ప్రభా తల నుంచి అరికాల వరకు కూడా నన్ను కడిగే ప్రభా అన్నప్పుడు స్నానం చేసి వచ్చిన మనిషికి ఆ కాళ్ళు కడిగితే సరిపోతాయి అని చెప్పినప్పుడు ఆయన మీకు దేవుడు చెప్తున్నాడు నా మనిషి కుమారుడు అప్పగించబడే సమయం వచ్చేసింది, శ్రమలు పడే సమయం వచ్చేసింది అని చెప్పినప్పుడు నేనున్నంతసేపు కూడా మీకు ఏది కూడా జరగదని చెప్తున్నాను. ఎంత చెప్పినా కూడా ఆ యొక్క దేవుడు అంటున్నాడు సాతానా ఓ ఎందువల్ల అంటే యేసయ్య సిలువ వేయించుకోవడానికి ఈ లోకంలోనికి వచ్చారు కానీ వేయకుండా ఉండడానికి యేసయ్య ఈ లోకంలోనికి రాలేదనమాట. ఆయన సిలువ వేయబడాలి. ఆ సిలువ రక్తంలో మనందరం కూడా ఏం చేయాలండి? కడగబడాలి. ఇప్పుడు మొదటి ఆదాము మాట వినలేదు కనుక ఇప్పుడు చివరి ఆదాము, మధ్యలో ఆదాము కాదండి, లాస్ట్ ఇంకా ఆయనే మొదటి ఆదాము చివరి ఆదాము అంతే. యేసయ్య ఇప్పుడు ఏం చేయాలి? సిలువ వేయబడాలి. నేను సిలువ వేయించుకోవడానికి వచ్చాను కానీ వేయించుకోకుండా ఉండడానికి నేను ఈ లోకంలోనికి రాలేదు అని చెప్పినప్పుడు ఈయన అంటున్నాడు ప్రభా నేను ఉండగా మిమ్మల్ని ఎవరు ముట్టుకోవడానికి కానీ మీకు సిలువ వేయడానికి కానీ ఏ మాత్రం కూడా ఇది లేదని చెప్పినప్పుడు సాతానా వెళ్ళిపోమని చెప్పి నువ్వు ఇన్ని కబుర్లు చెప్తున్నావు కదా, ఇదే సమయానికి నేనంటే ఎవరో తెలవదన్నానని 3 సార్లు అబద్ధం ఆడతావు అని చెప్పినప్పుడు పేతురు గారి మనసులో అనుకోవచ్చు ప్రభా నీ గురించి నాకు ప్రాణం పెట్టడానికి కూడా నేను సిద్ధంగానే ఉన్నాను. అటువంటి పని నా జీవితంలో ఎంత మాత్రం కూడా జరగదని అనుకున్న సమయంలో ఆయన ఆ యొక్క బంటులు వచ్చారు. యేసుప్రభు గారిని ఏం చేస్తారండి? కత్తెలతోటి గుదియలతోటి గజ దొంగను తీసుకొని వెళ్ళిపోయారు. వెళ్ళిపోతూ ఉండగా అప్పుడు వెనకాల వెళ్ళాలి కదండి. వెనకాల ఏ మాత్రం కూడా వెళ్ళలేదు. ఆ యొక్క చిన్న పిల్ల అంటే ఈయన కూడా నజరేయుడని యేసుతో ఉన్నాడని చెప్పినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? నేను ఏ మాత్రం కూడా యేసయ్యతో లేను, నన్ను ఎవరు చూసి ఎవరని అనుకుంటున్నావు అని 3 సార్లు అతను ఏం చేస్తున్నాడు? అతను ఒట్టు పెట్టేసుకుంటున్నాడు అనమాట. అబద్ధాలు ఆడేస్తున్నాడు, ఒట్టు పెట్టేసుకుంటున్నాడు. ఇది యేసుప్రభు గారు ఆయన తీసుకెళ్తా ఉన్నారు. ఆయన ఆ రాత్రంతా కూడా పిలాతు దగ్గర తీసుకెళ్తే హేరోదు దగ్గర తీసుకెళ్తున్నారు. హేరోదు దగ్గర తీసుకెళ్తే పిలాతు దగ్గర తీసుకొని వెళ్తున్నారు. ఇప్పుడు ఇదంతా కూడా జరిగిపోతుంది. ఇప్పుడు మన కుటుంబంలోనే ఇప్పుడు ఎవరికైనా బాగోలేదు, మన కుటుంబంలో ఎవరికైనా డెలివరీ అవుతుంది అనుకోండి, పెద్ద పెద్ద రోగాలు ఎందుకు కానీ ఆ సమయంలో నాన్న మనుషులు ఉన్నారనుకోండి ఏమనిపిస్తుందండి? ధైర్యం అనిపిస్తుంది. కొంతమంది అయితే నేను బ్రతకలేమో, నా ముందు ఏమన్నా కన్నా పిల్లలుంటే నా బిడ్డల్ని జాగ్రత్త, నా భర్త జాగ్రత్త ఎన్నో చెప్పేస్తారు. ఎందువల్ల అంటే ఆ సమయము భయము ఏమవుతుందో ఏం జరుగుతుందో అన్న ఒక భయము ఆందోళన ఉంటది. కానీ ఇప్పుడు యేసయ్య ఇప్పుడు ఆ భయము ఆందోళన వాళ్ళందరూ అలా తీసుకెళ్లిపోతారు. పేతురు గారు ఇప్పుడు ఏం చేయాలి? ప్రభా నేనున్నానని నేనేం చేయాలండి? కూడా వెళ్ళాలి. అదొక ధైర్యము. ఆయన బాధ వేదన మనం ఏమి తీసేయలేము, ఎవరి బాధ మనం తీసేయలేము, కానీ ఒక ధైర్యం అంటూ ఇవ్వాలన్నమాట. కానీ ఏది కూడా లేదు. యేసుప్రభు గారు రాత్రి అంతా కూడా పిల్లల దగ్గరికి వెళ్తే
హేరోదు దగ్గర తీసుకెళ్తున్నారు. హేరోదు దగ్గరికి వెళ్తే పిలాతు వాళ్ళిద్దరు కూడా బద్ద శత్రువులు అంట. ఎప్పుడైతే యేసు ప్రభు గారిని ఆయన సిలువ వేయాలని అనుకుంటున్నారు, వాళ్ళిద్దరికిద్దరు ఏమైపోయారండి? స్నేహితులు అయిపోయారంట, ఫ్రెండ్స్ అయిపోయారంట. కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఇదంతా జరుగుతూ ఉంటే పేతురు గారు పని మీద పేతురు గారు ఉన్నారు. కానీ ఆ తెల్లవారిపోతున్న సమయంలో ఎప్పుడైతే 3 సార్లు నాకు తెలియదు అన్నాడో కోడి కూసేస్తుంది. కోడి ద్వారా ఇప్పుడు ఎవరు బుద్ధి చెప్పాడంటే దేవుడు పేతురు గారికి. అప్పుడు అంటున్నాడు, ప్రభా నువ్వు అన్నమాట నిజమైపోయింది. మనం అనుకుంటాం మన తల్లి గర్భంలో రూపించబడక మునిపే మన జీవితాలు, మన బ్రతుకులు ఎవరి చేతిలో ఉన్నాయండి? దేవుని చేతిలో ఉన్నాయి. మనం ఎప్పుడు కాలు జారుతామో ఆయనకి తెలిసి, ఎప్పుడు నోరు జారుతామో ఆయనకి తెలిసి. మన జీవితాల భవిష్యత్తులు అన్ని కూడా రేపు ఏమవుతుందో మనకు తెలియదు. కానీ మన బిడ్డల తరతరాలు ఎవరి చేతిలో ఉన్నాయండి? దేవాది దేవుని చేతిలో ఉన్నాయి. అప్పుడు పేతురు గారు పశ్చాత్తాపడుతున్నారు, ప్రభా నేను చాలా తప్పు చేశానయ్యా. ఒక నోరు లేని కోడి ఏం చేసింది? నాకు బుద్ధి చెప్పిందయ్యా. నేను చేసింది చాలా తప్పు, నేను చేసింది చాలా తప్పు. కానీ పేతురు గారు అయినా చేసిన దానికి తప్పు అని నేను ఒప్పుకున్నాడు. కానీ ఇప్పుడు బిలాం ఏమన్నా ఒప్పుకున్నాడంటారండి? ఏమాత్రం కూడా ఒప్పుకోలేదు. మనం మానవులుగా తెలుసో తెలవో చేస్తాము, జరగకూడదు కానీ జరుగుతుంది. కానీ మనకు అది తప్పని తెలిసిన తర్వాత మనం ఏం చేయాలి? క్షమాపణ అడగాలి. ఈ లోకంలోనే మనకు క్షమాపణ. పైన అగ్ని ఆరదు, పురుగు చావదు, పటపట పండ్లు కొనుక్కుంటారు. ఇప్పుడు మనం మొట్టమొదటి ఎవరెవరు బుద్ధి చెప్పారండి? బుద్ధివాడు శాస్త్రులకి, పరిచయులకి బుద్ధి చెప్పారు. తర్వాత బిలాముకి గాడిద బుద్ధి చెప్పింది. ఇప్పుడు పేతురు గారికి కోడి బుద్ధి చెప్పింది. తర్వాతగా యోనా గ్రంథము మొట్టమొదటి అధ్యాయము 16వ వచనం. ఇది చూడగా ఆ మనుషులు యెహోవాకు మిగులు భయపడి. యోనా అండి. ఇది చూడగా ఆ మనుషులు యెహోవాకు మిగులు భయపడి ఆయనకు బలి అర్పించి మొక్కుబడులు చేసిరి. గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగవలెనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యము యొక్క కడుపులో నుండెను. చాలండి. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు యోనాను దేవుడు ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? నినివేకి వెళ్ళమంటున్నాడు. ఇతను ఎక్కడికి వెళ్ళాడు? తర్షీషుకి వెళ్ళాడు. ఇప్పుడు దేవుడు చెప్పింది చెయ్యాలంటారా? ఇప్పుడు ఇతను మామూలు మనిషి, ఒక ప్రవక్తలే ఇప్పుడు ఎవరి మాట ఆలకించట్లేదు, దేవుని మాటలు ఆలకించట్లేదు అనమాట. నినివే వెళ్ళమంటే తర్షీషుకి వెళ్ళిపోయి పడుకున్నాడు. కానీ దేవుడు విడిచిపెట్టేశాడంటారా? ఎందువల్లంటే మాట వినేవాళ్ళని దేవుడు విడిచిపెట్టడు. ఇప్పుడు ప్రవక్త అయిన బిలాముకి ఎన్నిసార్లు గాడికి నోరు తెరిచినా సరే అతనిలో ఏమి లేదు, పశ్చాత్తాపం లేదు. అతని జీవితం అంతా కూడా వ్యర్థమైపోయింది. కానీ యోనా ఏంటంటే ఒకసారన్నా మాట వినే మనిషి. మన బిడ్డలకు కూడా మాట వినే వాళ్ళకి ఒకసారి చెప్పడానికి చూస్తాం. మాట వినలేని వాళ్ళకి ఇంకా మేమేమి చేయలేమని విడిచిపెట్టేస్తారు. ఇప్పుడు ఇక్కడ కూడా ఇప్పుడు యోనా ఇప్పుడు ఏంటంటే ఆ యొక్క నినివే వెళ్ళమంటే తర్షీషుకి వెళ్ళిపోయాడు, పడుకున్నాడు. దేవుడు గొప్ప తుఫాను సృష్టించినప్పుడు కూడా నాకు ఏం కాదులే అనుకుని వాడ కిందకెళ్ళి నిద్రపోతున్న సమయంలో వాడు నాయకుడు వచ్చి అంటున్నాడు, పోయి నిద్రపోతా, భయంకరమైన తుఫాను అలజడులు వస్తున్నాయి, అందరూ కూడా ప్రార్థన చేస్తున్నాము, అసలు నువ్వు ఎవరు బట్టి ఇతను ఏమంటా నేను హెబ్రీన్ అని చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? హెబ్రీనే. ఇప్పుడు మనము కష్టాలు వేదనలు ప్రతి ఒక్కరికి వస్తాయి. మనకి కష్టాలు వచ్చినప్పుడు మనం ప్రార్థన చేయకుండా మానేస్తామంటారా? 24 గంటలు ప్రార్థనే. మనకి కంటికి ఏముండదండి, నిద్ర ఉండదు అనమాట. ఏమి కాదు, మాట్లాడితే ఇంకేసయ్యా ఏసయ్యా ఏసయ్యా ఇదే ఇదే ఇదే. ఎందువల్లంటే దేవుడు దారులన్నీ మూసుకుపోయినా పరలోక ద్వారం తెరుస్తాడేమనుకొని మనకు ఒక ఆశ, అదొక మనకి ధైర్యం అనమాట. దేవుని బట్టి మనం ధైర్యం కలిగి ఉంటాం అనమాట. ఇప్పుడు ఇక్కడ కూడా దేవుని బట్టి ధైర్యం కలగాలి. కానీ ఏది కూడా లేదు. నేను మాట విన్నాను పడుకుని పోతూ ఉంటుంటే మళ్ళీ ఏమంటాడు, నేను హెబ్రీని. ఇప్పుడు హెబ్రీని అన్నదప్పుడు ప్రార్థన చేయాలి కదా. అప్పుడు వాడు నాయకుడు తిట్టినప్పుడు ఇలాగ ఉందని అంటే దానికి నిజం ఒప్పుకుంటున్నాడు అనమాట. మనం ఏదైనా సరే దేవుని సంగతిలో మనం ఏం ఒప్పుకోవాలంటే నిజం ఒప్పుకోవాలి. ఒక అబద్ధం ఆడేమంటే అబద్ధానికి ఎన్ని జోడించాలి, 100 అబద్ధాలు జోడించాలి. కానీ అబద్ధం మీద అబద్ధం ఆడుకుంటానే వెళ్ళిపోవాలి. కానీ జరిగింది ఏదో అయ్యింది ఏదో అయిపోయిందని మనం ఏం చేయాలి,
తప్పును మనం ఒప్పుకోవాలన్నమాట. అక్కడతో సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఇతను అంటున్నాడు, నేను దేవుడికి విరుద్ధంగా ఇక్కడికి వచ్చేసాను, ఇదంతా నన్ను బట్టే వచ్చింది, నన్ను ఏం చేయాలి? సముద్రంలో పడని చనిపోవడానికన్నా ఇష్టపడుతున్నాడు కానీ దేవుడి మాట వినడానికి ఏమాత్రం కూడా ఇష్టపడతలేదు. ఆయనకి ఇష్టపడలేని స్థితిలో దేవుడు అనుకుంటున్నాడు, నువ్వు చనిపోదామని నేను ఏం చేయను, ఏమాత్రం కూడా నేను చనిపోనివ్వనని మరలా నోరు లేని ఆ యొక్క ముఖ్యమైన చేపకు దేవుడు ఏం చేస్తాడండి? నోరిచ్చి నీ నోరును ఉపయోగించి నువ్వు వాడ దగ్గరికంటా నువ్వు వెళ్ళిపో. ఆ వాడలోంచి ఎవరు వస్తారో? యోనా వస్తాడు, ఒక మనిషి వస్తాడు. ఆ యొక్క మనిషిని నువ్వేం చేయాలి? మింగేయాలి అని చెప్పినప్పుడు ఆ యొక్క చేప మాట విన్నదండి, దేవుని మాట విన్నది. ఆ యొక్క విన్నది నోరు ఎల్లబెట్టింది. యోనా నోట్లో పడిపోయాడు. నోట్లో పడిపోయినప్పుడు కూడా సముద్రంలోకి వెళ్ళి కూడా దేవుడు నాకు, నేను అనుకుంటున్నాను నేను సముద్రంలో మునిగిపోతున్నాను అనుకుని 2వ అధ్యాయం అంతా కూడా దేవుడినే నిందిస్తున్నాడు అనమాట. ప్రభా అలాగా, ప్రభా ఇలాగా అని నన్ను అనేసేసి. కానీ మనము దేవుని నిందించడం కాదు, మనకి ఏదైనా కష్టం వచ్చింది, ప్రభా ఒకవేళ నా అవిధేయత వల్ల నేను ఇలాగ అయ్యానేమో, నేను చేసిన పాపాన్ని బట్టో నా పితరులు చేసిన పాపాన్ని బట్టి ఇది వస్తుందేమో, ప్రభా ఈ యొక్క రక్తంతో నన్ను ఏం చేయాలి? కడగని ప్రభా, పరిశుద్ధపరచండి, ఇది మళ్ళీ నా జీవితంలో రిపీట్ కావడానికి ఏమాత్రం కూడా వీలు లేదు ప్రభా అని ప్రార్థన చేయాలి. కానీ యోనాలో అటువంటిది ఏది కూడా లేదు. మళ్ళా ఆ యొక్క ముత్యం ఆ యొక్క చేపకు దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఎప్పుడైతే ఆజ్ఞ ఇచ్చాడో ఆ యొక్క చేపలు దేవుడు ఏమన్నాడో, నువ్వు ఒడ్డు దగ్గరకు వచ్చి నువ్వేం చేయాలి? యోనాన్ని కక్కివేయమని చెప్పింది. కక్కివేయమని చెప్పాడు దేవుడు. కక్కివేయమని చెప్పినప్పుడు చేప ఏం చేస్తుందండి? 3 దినాలు ఉంచుకున్న తర్వాత నేను భరించలేను, దేవుడే భరించలేకపోతున్నాడు, నేనేం భరించలేనని ఏం చేసిందండి? కక్కేసింది. కక్కేసిన తర్వాత అప్పుడు మళ్ళీ ఇతను అనుకుంటున్నాడు, అమ్మో నేను మళ్ళీ బతికిపోయాను, మళ్ళీ నేను ఎక్కడికి వెళ్ళాలి? నినివేకి వెళ్ళాలి, నేను ఏమాత్రం కూడా వెళ్ళే ఉద్దేశంలో లేదు. కానీ అప్పుడు దేవుడు అంటున్నాడు, యోనా నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? నినివేకి వెళ్ళాలి. నినివే మహాపురం, పెద్ద పట్టణం. ఆ పట్టణం అంతా నువ్వేం చేయాలి? రక్షించాలి అని అంటే ఈయనంటున్నాడు, ప్రభా వాళ్ళ మాట వినేవాళ్ళు ఏమాత్రం కూడా కాదు, మాట వింటారో వినరో, నువ్వు వెళ్ళి ఏం చేయాలి? అక్కడ వాళ్ళకి నా గురించి చెప్పాలి, నా మాటల గురించి వాళ్ళు చెప్పాలి. అక్కడ మనుషులు ఏంటంటే అండి, మనిషి బ్రతికుండగానే ఆ చర్మాన్ని ఏం చేస్తారంట? ఒలి చేస్తారంట. అటువంటి భయంకరమైన మనుషులు అనమాట. కానీ అటువంటి భయంకరులు మనం అనుకుంటాము, వాళ్ళు ఎంత చెప్పినా మాట వినరు, మాట వినరు, మాట వినరు అని అంటాము. కానీ మాట వింటారో వినరో మనమే చెప్పడానికి ఏది లేదు. మనం ఎవరికి ఇవ్వాలంటే ఒక అవకాశము దేవునికి ఇవ్వాలి. ప్రభా నాకు సమస్య ఉన్నది, నాయన భయంకరంగా ఉన్నది, ఆ యొక్క సరి చేయగలిగిన దేవుడవు నీవే ప్రభా. మన సమస్యలన్నీ కూడా దేవుని పాదాల ముందు మనము పెట్టాలి. సాతానుడు ఎంత శోధించినప్పుడు కూడా సాతాను మీద గొప్ప విజయాన్ని ఇవ్వగలిగిన దేవుడు మన దేవాది దేవుడు. అదే అధ్యాయం 4వ అధ్యాయం మొట్టమొదటి వచ్చింది. యోనా దీన్ని చూచి బహు చింతాక్రాంతుడై కోపగించుకొని అనుకుంటుని కదా, ఉండి పశ్చాత్తాపడి కీడు చేయటం మానదువని తర్షీషుకు పారిపోతుంది. యెహోవా చాలండి. ఇక్కడ ఎంతమంది జనం అంటే 120,000 మంది కుడి ఎడమలకి ఎరగని జనాలు ఉన్నారనమాట ఆయన నినివే మహాపురంలోను. కానీ ఇప్పుడు ఆ చేప ఎప్పుడైతే కక్కేసిందో ఇతను అక్కడికి వచ్చాడు. 3 దినాలు ప్రకటన చేశాడు. ఎప్పుడైతే ప్రకటన చేశారో 3వ అధ్యాయం అంతట్లో కూడా ప్రకటన చేసినప్పుడు ఆ యొక్క రాజు మొదలుకొని ఆ యొక్క పశువులు మొదలుకొని ప్రతి ఒక్కరు కూడా గోను బట్ట కట్టుకొని, ప్రభా ఇంతవరకు మాకు దేవుడు అంటే తెలియదు నాయన, అప్పుడు మేము తెలుసుకున్నాము, ఆ యొక్క ఉగ్రతను మా దగ్గర నుంచి విడుదల దయచేయండి అయ్యా, తీసివేయండి ప్రభా, మమ్మల్ని మీరు రక్షించండి. ఇప్పుడు రాజు నేను అహంకారం ఉందని మీరు అందరూ ప్రార్థన చేయండి అని అన్నాడా రాజు కూడా కూర్చున్నాడు, బూడిదలో కూర్చున్నాడు, గోను బట్ట కట్టుకొని తగ్గించుకొని ఒకటే మాట, 3 దినాలు వాళ్ళు ఎవరు కూడా పచ్చి మంచినీళ్ళు ముట్టుకోలేదు. ప్రభు మాకు ఇంతకాలం మీరంటే మాకు తెలియదు ప్రభు, ఇప్పుడు మేము తెలుసుకున్నాం, మాకు సహాయం దయచేయండి అయినా, మాకు దిక్కు మీరే అని ప్రార్థన చేశారు. ఎప్పుడైతే ప్రార్థన చేశారో దేవుడు ఒకటే మాట అన్నాడు, వాళ్ళ ప్రార్థన అంతా ఆలకించి ఈ కీడుని ఏం చేస్తున్నానో
నేను తీసేస్తున్నాను, కీడుని కొట్టివేస్తున్నాను. మీరు అందరూ కూడా ఎలా ఉండాలి? మంచిగా ఉండండి పిల్ల పాపలతోటి. మీరు దీవించండి, ఆశీర్వదించండి అని దేవుడు ఆశీర్వదించేసాడు. ఎప్పుడైతే ఆశీర్వదించేసేటప్పుడు ఎవరు కోపం వచ్చేసిందండి? యోనా కోపం వచ్చేసింది. అంటే 120,000 మంది చనిపోతే ఇప్పుడు ఎవరికి ఇష్టమవును? యోనాకి ఇష్టమవును. ఇప్పుడు ఇతను ఏమనుకోవాలండి? ఇంతమంది యొక్క కిరీటాలన్నీ కూడా, వజ్రాలన్నీ నాకే కదండి, నేనేం చేయాలండి? సంతోషపడాలి, ఆనందించాలి. ప్రభు నాకు ఇంత గొప్ప అవకాశాన్ని నాకు దయచేశారు నాయన, మీకు వందనాలు అని నన్ను అనుకోవాలి. కానీ ఇక్కడ కోపం వచ్చేసి, ప్రభా ఆ మాత్రం దానికి నన్ను ఇక్కడికి వెళ్ళమంటే ఎందుకు? నువ్వు చేస్తానంటావు కానీ కీడు నువ్వు ఏం చేయవు, కీడు చెయ్యు ప్రభా, నువ్వు రక్షించేస్తావు. నాకు అందుకనే నిన్నువే వెళ్ళమంటే నేను దర్శించి వెళ్ళిపోయి నన్ను వదలకుండా నన్ను చేప గొడుపులో వేసేసావు. మరలా అది కూడా కాకుండా మళ్ళీ నేను ఎక్కడికైతే రానంటాను మళ్ళీ అక్కడికే రప్పించావు. మరి రప్పించినప్పుడు నేను ఇక్కడ చెప్పాను కదా, ఇప్పుడు నా కళ్ళ ముందే ఇప్పుడు అనుకున్నాడు ఇతను యోనా గారు, ఆ సొదొమ గుమొర్రా పట్టణంలో అగ్ని కురిసేస్తుంది కదండి, అలా కురిసేస్తే సరిపోను. ఆ యొక్క జల ప్రాణాయం వచ్చి నోవాహు కాలంలో అంతా మునిగిపోయింది కదా. ఇప్పుడు ఈయన ఒక్కడే మంచిగా ఉంటే అందరూ మునిగిపోతా ఉంటే బాగుండును. ఏంటంటే ఊహించుకున్నట్టున్నాడు ఈయన పాపం వచ్చినప్పుడు. కానీ అనుకున్నది ఒకటైపోయింది, జరిగింది ఒకటైపోయి ఇతను కోపం వచ్చేస్తుంది అనమాట. కోపం వచ్చేసి మూతి ముడుచుకున్నాడని ఎక్కడ రాయబడి ఉందండి? యెజబెల్ ఏం చేసింది? అహాబు మూతి ముడుచుకుంటే నేనున్నాను డాముడోము డాకారం అన్నది. ఇప్పుడు ఇక్కడ కూడా అలిగి కూర్చున్నాడు అనమాట. ఆ యొక్క యోనా అలిగి కూర్చుంటే దేవుడు వచ్చాడు, యోనా నువ్వు అలగడానికి కలిగిన కారణం ఏమొచ్చినానంటే, ప్రభా నువ్వు ఇంకెందుకు నన్ను ఎంత దూరం పంపడం ఎందుకు, ప్రయాస ఎందుకు, వీళ్ళందరినీ కూడా రక్షించావు కదా, ఇంకా ఆ మాత్రం దానికి ఇంకెందుకు, నాకు చాలా బాధగా ఉంది అని అంటే ఏసై నవ్వుకున్నారో ఏమనుకున్నారో. కానీ మన బిడ్డలు మన దేవుడు వదులుకుంటాడంటారా? ఏ మాత్రం వదులుకోడు. సర్లే కానీ నా మాటల్లో ఎందుకు, ఆ యొక్క చేతల్లోనే యోనాకి బుద్ధి చెప్తామని దేవుడు అనుకున్నాడు. తర్వాత యోనా పందిని ఒకటి వేసుకొని ఇప్పుడు ఎప్పుడు కూడా పట్టణం అంతా నాశనాన్నే చూస్తున్నాడు అనమాట. ఇతను ఒక్కడే బ్రతకాలి. ఆ నాశనంలో ఇతను ఏమవ్వకూడదు, నాశనం అయిపోకూడదు అనమాట. దూరంగా కూర్చొని చిన్నగా ఒక పందిల కింద వేసుకొని ఇప్పుడు అతను ఏం చేస్తున్నాడంటే, ఈ 120,000 మంది కూడా నాశనం అయిపోవాలి, వీళ్ళందరూ కూడా నాశనం అయిపోతుంది, నేను ఒక్కనే బాగుంటే ఏం చేయాలి, వాళ్ళందరూ కూడా నన్ను చూడాలి అని అనుకుంటుండగా ఆ యొక్క మంచిగా ఎండ టైంలో ఆ పందిల కింద వచ్చిన తర్వాత ఇతను అన్నాడు. అలాగ కూడా ఒక చిన్న పురుగును దేవుడికి పెట్టాడంటే, ఆ పురుగును పెట్టినప్పుడు ఆ పాది ఏం చేస్తుందంటే పురుగు దొలిసేస్తుంది. ఎప్పుడైతే దొలిసేస్తుందో ఆ యొక్క చెట్టు అంతా కూడా ఎండిపోయింది. చెట్టు అంతా ఎండిపోతే ఇతనికి ఏం కలుగుతుందండి? ఎండ కలుగుతుంది. ఎప్పుడైతే ఎండ కలుగుతుందో అప్పుడు బాధ అనిపిస్తుంది, ప్రభా నేను ఇంత దూరం వచ్చి నేను ఎక్కడున్నానో ఎండ దెబ్బకున్నాను అని అంటుండగా దేవుడు అంటున్నాడు, నువ్వు ఇప్పుడు నిమిషంలో ఎదిగిన ఆ యొక్క చెట్టు నిమిషంలో ఇదవుతాను, నువ్వు ఇంత బాధపడుతున్నావు కదా, మరి నేను ఇంత జనాన్ని నేను చంపుకుంటానా? నేను ఇప్పుడు అదే మన దేవునికి మనకి ఉన్న తేడా. మన దేవుడు ఎప్పుడు కూడా ఒక అవకాశం ఇచ్చి మనల్ని ఏం చేయాలనుకుంటాడండి? గెలిపించాలని అనుకుంటాడు. ఇప్పుడు మనం ఏంటంటే లోకానుసారంగా ఏమనుకుంటే ఎదుటి వాళ్ళు మంచిని కోరుకోము, కానీ మన దేవుడు ఎప్పుడు కూడా మన మంచినే దేవుడు మనల్ని కోరుతాడు. అప్పుడు జ్ఞానోదయం అయిందంటారండి. మరి ఇతనికి కాసేపు ఎండ తగిలితే ఇంత బాధపడుతున్నారు కదా. మరి అక్కడ ఉన్న ప్రజలు నినివే పురంలో పట్టణం ప్రజలందరూ కూడా ఇప్పుడు అగ్ని చేత దేని చేత మలమల కాలుతూ ఉంటుంటే దేవుడు మంచి అనిపిస్తున్నట్టారా? దేవుడికి ఏమాత్రం కూడా మంచిది కాదు. కానీ ఇంత చేసిన తర్వాత ఇతనికి ఏం కలిగిందండి? ప్రవక్తకి పశ్చాత్తాపం కలిగింది, జ్ఞానోదయం అయింది. మనము కూడా ఈ లోకంలో ఉండగా మన దేవుని సన్నిధానికి వస్తున్నానంటే కాదు, వెళ్తున్నానంటే కాదు, ఎదుటి వాళ్ళు మంచి మనం ఏం చేయాలండి? కోరుకోవాలి. ఎదుటి వాళ్ళు మంచిగా ఉంటే మనకి ఏం కలుగుతుంది? నీడన్నా మనకు కలుగుతుంది. వాళ్ళ ద్వారా మనకు గ్లాసులు మంచి నీళ్ళన్నా మనకి కలుగుతాయి అని మనం అనుకోవాలి. కానీ ఇటువంటి ఆశ ఎవరికి లేదండి. ఇశ్రాయేలు ప్రజలు అంతమంది పాడైపోతుండగా సంతోషించాలని ఎవరు అనుకున్నారో బిలాం అనుకున్నాడు. ఇప్పుడు అతను ప్రవక్తే. ఇశ్రాయేలు ప్రజలందరూ నాశనం అయిపోవాలి, శపించడానికి కూడా
వెనకాడలేదు. ప్రవక్త. ఇప్పుడు ఇతను కూడా ప్రవక్తే. ఏమనుకున్నాడండి? 120,000 మంది జనాలందరినీ కూడా ఏం చేయాలనుకున్నాడు? శపించాలి. దేవుడు శపించైతే పక్క నుండి చూద్దాం కానీ మనకి అటువంటి ఉండొద్దు కనుకనే సరైన జీవితం లేదు కనుకనే ఈ యొక్క ప్రవక్తలకు నోరు లేని జీవులతో దేవుడు ఏం చేస్తున్నాడు? మాట్లాడిస్తున్నాడు అనమాట. ఒక చేప ధ్యానం చేసిందంటారా మనిషిని, యోనాని? ఏది కూడా చేయలేదు. సమయం అవుతుంది. చివరిగా ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనం. ఆయనను ఆశ్రయించి వారందరికీ ఉగ్రతయు మేము రాజుతో చెప్పి ఉంటిమి గనుక సహాయం చేయనట్లు చేయుటకు సిగ్గు నాకు తోచెను. మా దేవుని వేడుకొనగా కనుక చాలా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఎజ్రా గారు ఇప్పుడు ఏ విషయంలో బాధపడుతున్నారండి? మందిరం విషయంలో దేవుని యొక్క పని నిమిత్తమై అతను బాధగా కూర్చున్నాడు. బాధగా కూర్చున్నప్పుడు ఆయనకున్న బాధ అంతా దేని గురించి అండి? దేవుని పని. యెరూషలేము మందిరము బాగు చేయాలి, సరి చేయాలి, ప్రాకారాలు మందిరం అంతా కూడా కట్టాలి, ఇదంతా కూడా సరి చేయాలి అని బాధగా ఉన్నదప్పుడు యొక్క విన్నపాన్ని ఎవరికి చెప్తే తెలిసిందండి? రాజు ఎవరు? మొదటి అధ్యాయం మొదటి ప్రేరేపింపగా ఆజ్ఞాపించినదేమనగా ఆకాశమందున దేవుడైన యెహోవా లోకమందున సకల జనములను నా వశమున చేసి యూదా దేశమందున యెరూషలేములో తనకు మందిరమును కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. చాలండి. దేవుడు ఎవరికి ఆజ్ఞ ఇచ్చాడండి? ఒక అన్యుడైన కోరేషు దేవుడు ఏం చేస్తాడు? ఆజ్ఞ ఇచ్చాడు. ఇప్పుడు ఆజ్ఞ ఇచ్చినప్పుడు అది ఎవరి ద్వారా నెరవేరుస్తున్నాడండి? దేవుడు ఎజ్రా గారి ద్వారా. ఇప్పుడు ఆ యొక్క ఎజ్రా భక్తుడుని దేవుడు ఏర్పరచుకొని ఇప్పుడు మందిరం పని నిమిత్తమే పంపిస్తూ ఉంటుండగా ఇప్పుడు అక్కడ కోరేషియాలకి వెళ్ళి కట్టుకున్నట్టువే కాదు, చాలా డబ్బు ఇచ్చాడు, చాలా బంగారం ఇచ్చాడు. ఇప్పుడు ఇతను ఎజ్రా గారు కోరేష్ రాజుని చెప్పాడు అనమాట, మా దేవుడు ఇంత సమర్థుడు, అంత సమర్థుడు, ఇంత సమర్థుడు, అంత సమర్థుడు. ఇప్పుడు మనం చెప్తున్నామండి మన దేవుని గురించి. మన దేవుడు గొప్పవాడు అని మనం ఎలా చెప్తున్నాము? ఇప్పుడు మనం గొప్పవాడిని చెప్తున్నాం అనుకోండి ఎదుటి వాళ్ళకి, మనకి ఎప్పుడు ఒకలాగుండో. రెండో రోజు మనకు సమస్య వచ్చిందనుకో పక్క వాళ్ళు అంటారు, నిన్నే కదా నువ్వు గొప్పవాడున్నావు, ఈ రోజు నీ సమస్య ఏమైంది అని చెప్పినప్పుడు మనము అయ్యో ఏదో దేవుడు ఏదో చేసేస్తాడు అనుకున్నాం, ఏమి చేయలేదని కాదు. దేవుడు సమయానికి దేవుడు మనకి ఏం చేస్తాడు? నాకు ఇస్తాడు. అంతే. మనం ఏ విషయంలో కూడా కురుగుబాటు అన్నది మన జీవితంలో రావద్దు. ఇప్పుడు ఇక్కడ రాజుగారికి చెప్పాడు, అన్ని చెప్పినప్పుడు రాజుగారు ఏమన్నారనంటే, మీరు బయలుదేరి వెళ్ళండి, యెరూషలేము దగ్గరికి వెళ్ళండి అని చెప్పినప్పుడు ఇప్పుడు ఆ యొక్క దినాల్లో వీళ్ళు ఏం చేసి సముద్ర ప్రయాణము కాలు నడకలు అక్కడ చాలా దూరం అనమాట. అప్పుడంతా ప్రయాణం చేసి రావాలని అంటే మార్గం మధ్యలో అంటే దొంగల యొక్క భయము చాలా ఎక్కువ ఉండదు అనమాట. భయంకరమైన దొంగలు. ఇప్పుడు బయలుదేరారు ఎజ్రా గారు. బయలుదేరి ఇంకా మనుషులు తీసుకొని వచ్చాడు. కానీ వాళ్ళ చేతిలో ఏమున్నది? డబ్బు ఉన్నది, బంగారం ఉన్నది. మళ్ళీ ఇతరులో భయం కలిగింది. అయ్యో ఆ యొక్క రాత్రికాల సమయంలో అక్కడ చుట్టూ కూడా భయంకరమైన మనుషులు ఉంటారు కదా, మా చేతిలో ఇవన్నీ పట్టుకొని వెళ్ళిపోయి మమ్మల్ని ఏమన్నా చేసేస్తే ఏమవుతుందో అన్న ఒక భయము. సహజంగా సాతానుడు మనలో ఏం చేస్తాడండి? భయం పుట్టిస్తాడనమాట. ఆ భయం పుట్టించినప్పుడు మనం ఎలా ఉండాలి?
ధైర్యంగా ఉండాలి. ఇప్పుడు ధైర్యాన్ని సహజంగా నిమిషంలో కోల్పోయి ఇతను అనుకున్నాడు అంటే ఎజ్రా గారు, మళ్ళీ నేను రాజు దగ్గరికి వెళ్ళి, అర్థమవుతుందంటారా నేను చెప్పేది, రాజుగారి దగ్గరికి వెళ్ళి నాకు ఏదన్నా సహాయం చేయండి, మాకు ఏమైనా సెక్యూరిటీ ఇవ్వండి, మేము భయపడుతున్నాము అని అనాలని అనిపించిందంటే అండి. ఎవరికి? ఎజ్రా గారికి. సహాయం అడగాలని అంటే మళ్ళీ ఒకవేళ రాజుగారు ఏమంటారు, నీ దేవుడి గురించి ఎంత చెప్పావు కదా, అంత చెప్పావు కదా, నువ్వు ఇంతట్లోనే ఏమైపోయి నీ మాటలన్నీ కూడా ఏమైపోయి అని ఒకవేళ అనలేదు. ఒకవేళ రాజుగారు అంటారేమో ఆ మాట ఇప్పుడు ఏం చేయాలని ఇతను తీసుకోవడానికి చాలా కష్టం అనిపించదు. ఇప్పుడు ఇతనిలో ఇతనే ఆలోచిస్తున్నాడు. మళ్ళా చదువుకుందాం. అదే 23. మేలు కలుగ చేయుటకై ఆయన ఆశ్రయించు వారికి అందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును గాని ఆయన హస్తమున ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించు వారందరి మీదకి వచ్చునని మేము రాజుతో చెప్పి ఉంటిమి గనుక మార్గమందున శత్రువుల విషయమై నాకు సహాయం చేయనట్లు కాల్వలమును రౌతులను రాజులతో కావాలని మనవి చేయడానికి సిగ్గు నాకు తోచెను. చాలా సిగ్గు తోచిందంటే ముందు మాటలు ఇతను ఏం చెప్పాడు దేవుడి గురించి, మా దేవుడు గొప్ప దేవుడు, అలాగేలాగని చెప్పాడు. చెప్పిన తర్వాత అయితే మీ దేవుడు గొప్ప దేవుడు కనుక నేను అక్కడ సరిపడా డబ్బు బంగారం అన్ని ఇచ్చేస్తున్నాను, మీరు వెళ్ళిపోండి అని ఇప్పుడు రాజుగారు ఏం చేస్తారండి, పంపించేశారు. అయితే పంపించేసిన తర్వాత మరలా అయ్యా ఇంత డబ్బు బంగారంతో వెళ్ళడానికి నాకు ఏం కలుగుతుంది, భయం కలుగుతుందని ఆ మాట రాజుగారితో చెప్పడం ఇప్పుడు ఎజ్రా గారికి ఏం కలుగుతుందంటే సిగ్గు అనిపిస్తుందంట. ప్రభా మరలా ఎజ్రా గారు మోకరించారు, నాయన ఇన్ని మాటలు మీ గురించి చెప్పానయ్యా, మరలా రాజుగారి దగ్గరికి వెళ్ళి అయ్యా ఇంత పట్టుకొని నేను వెళ్ళాలంటే భయం అనిపిస్తుంది అయ్యా, కానీ రాజుతో చెప్తే రాజు మాకు సెక్యూరిటీ ఇస్తాడు, కానీ నీ దేవుడు ఏం చేస్తున్నాడు ఒక మాట అంటే తీసుకోవడానికి నాకు ఎలాగుంది, సిగ్గు అనిపిస్తుంది అయ్యా, బాధ అనిపిస్తుంది. ఆయన మీ కార్యాన్ని మీరు చేయండి అయ్యా, కార్యాన్ని మీరు చేయండి ప్రభా. దేవుని సన్నిధిలో ఎజ్రా గారు అంటే బలము కలిగి పట్టుదల కలిగి మోకరించి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తారండి. ప్రభా మీ పని నిమిత్తమై మేము వెళ్తున్నాం నాయన, మీ సహాయం దయచేయండి అయ్యా, మీ కృపను మాకు తోడుగా ఉంచండి ప్రభా అని ప్రార్థన చేస్తుంటే అది అధ్యాయం 31 వచనం. బయలుదేరగా చాలా. ఇప్పుడు వీళ్ళకి ఏం కలిగిందంటే మళ్ళా చదువుతాం. వచ్చుటకై ఏ వచ్చిందంటే అర్థమవుతుందా, దేవుని హస్తం అంటే వీళ్ళు డబ్బు బంగారం పట్టుకుని మనుషులందరూ పట్టుకొని దేవుని పని నిమిత్తమై వస్తా ఉంటుండగా దేవుని హస్తము తోడుగా వచ్చేస్తుందంటండి. ఇదే మనం చూస్తున్నట్లయితే ఇశ్రాయేలు ప్రజలకి పగలు మేఘస్తంభము రాత్రి అగ్ని స్తంభము, వాళ్ళందరి దగ్గర వెండి బంగారాలు అన్ని ఉన్నాయి. ఎవరన్నా దోచుకున్నారంటారా? ఏది కూడా లేదు. ఎందువల్లంటే వాళ్ళతోటి దేవాతి దేవుడే తోడుగా ఉన్నాడు. పగలు మేఘస్తంభం కిందను రాత్రి అగ్ని స్తంభం కిందను కూడా దేవుడు వాళ్ళకి కృపను దయను దయచేస్తాడు. వాళ్ళకి ఎలా దయచేస్తాడో దేవుడు ఇప్పుడు ఇక్కడ కూడా ఎజ్రా గారు ఆ యొక్క జనాలు వస్తూ ఉంటుండగా దేవుని యొక్క హస్తము తోడుగా వచ్చేస్తున్నట్టు. ఎప్పుడైతే హస్తం వచ్చి వాళ్ళ నెత్తి మీద ఉన్నదో ఎజ్రా గారికి భయం లేదు. ఎజ్రా గారు చూసేసారు, ప్రభా మళ్ళీ మేము రాజు దగ్గర అడగాలని అనుకుంటే సిగ్గుతూ వచ్చిందయ్యా, మీ సన్నిధిలో మేము ప్రార్థన చేస్తాం నాయన, మీ యొక్క హస్తం ఎలా వచ్చింది, తోడుగా వచ్చిందయ్యా, ఇంక మాకు ఏది కూడా ఏ కొరత లేదు. మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తాము, యెరూషలేము వెళ్తామయ్యా. మీ యొక్క పనిని మేము ఏం చేస్తాము, చివరి వరకు కొనసాగిస్తాం. తర్వాత మేము యెరూషలేమునకు వచ్చి 3 దినములు అక్కడ బస చేసితిమి. 4వ దినమున వెండి బంగారములను పాత్రలను ఆ దేవుని మందిరమందు యాజకుడైన ఊరియా కుమారుడైన మెరేమోతు చేత తూనిక వేయబడిను. అతనితో కూడా ఫీనెహాసు కుమారుడైన. చాలు, ఇదంతా కూడా మీరు ఇంటికి చదువుకోండి. మంచిగా ఎడుపని అంటారా దేవుని మందిరం దగ్గరికి వెండి బంగారం డబ్బన్నీ కూడా. ఇప్పుడు ఎజ్రా ఎలా చేస్తాడండి ప్రార్థన, ఉపవాసం ఉండి చేస్తాడు, ఇంకా యథార్థంగా చేస్తాడు, న్యాయంగా చేస్తాడు. ఇప్పుడు రాజుగారిని అడిగితే ఇస్తారు, కానీ అయ్యా సిగ్గుతో వస్తుంది అయ్యా, గొప్ప దేవుడు నాయన
ఒక్కొక్కసారి మనం ప్రార్థన చేయాలి. కష్టాలు వస్తాయి, వేదనలు వస్తాయి. ప్రతి కుటుంబంలో కష్టాలు లేని కుటుంబం అంటే ఏ కుటుంబం ఉండదు. ఏ కుటుంబానికి తగిన కష్టమో ఆ కుటుంబానికి వస్తుంది. మనం కన్నీరు కార్చి ప్రభా నీ దేవుడు ఏమైనా అన్యజనులు అంటే సిగ్గు అనిపిస్తుందయ్యా. అన్యజనుల మధ్యన మమ్మల్ని ఏం చేయొద్దు, సిగ్గుపరచొద్దయ్యా, అవమానపరచొద్దయ్యా. మమ్మల్ని ఏం చేయాలి, గెలిపించాలయ్యా. ఈ యొక్క యజ్రాన్ని గెలిపించిన దేవుడు నాయన, ఈ యజ్రాకి మీ యొక్క హస్తం ఎలా వచ్చింది, తోడుగా వచ్చిందయ్యా. మీ యొక్క హస్తం మాకు తోడుగా ఉన్నట్లయితే మేము ఎలాగుంటామో, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది ఎగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. ప్రభా యజ్రాకు తోడుగా ఉన్న దేవుడు మాకు కూడా మీరు ఏం చేయాలి, తోడుగా ఉండాలి ప్రభా అని మనం ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఇదే ప్రవక్త బిలాం ప్రవక్త సరైన ప్రార్థన చేశాడంటారండి. ఏ మాత్రం కూడా చేయలేదు, చివరికి కుప్పకూలిపోయాడు. కానీ ఆ యొక్క నోవా సరైన ప్రార్థన చేశాడా? అదే 2:1 యోనా చేశాడంటారా? సరైన ప్రార్థన చేయలేదు, సరైన మనమే దేవునికి చేయలేదు. ఇప్పుడు ఇతను ఎజ్రా గారు సరైన ప్రార్థన చేశాడంటారా? సరైన ప్రార్థన చేశాడు. గుడ్డువాడు సరైన ప్రార్థన చేశాడంటారా? సరైన ప్రార్థన చేశాడు. మనము దేవుని సన్నిధిలో అనుకుంటాము, ప్రభా నేను ఇన్ని సంవత్సరాలు దేవుని సన్నిధానికి వస్తున్నాను, అన్ని సంవత్సరాలు దేవుని సన్నిధానికి వస్తున్నాను, నేను అనుకున్నది ఏది జరగట్లేదయ్యా. ఒక్కొక్కరు అనుకుంటాము, ఒక్క అడుగు ముందుకేస్తే 100 అడుగులు వెనక్కి వచ్చేస్తున్నామని అనుకుంటాం. కానీ మన ప్రార్థనలు ఎలా ఉంటాయంటే బిలాము ప్రార్థనలా ఉంటాయి, ఇంకొకటి ఎలా ఉంటాయండి, యోనా ప్రార్థనలాగా ఉంటాయి. సరైన ప్రార్థన జీవితము మనకు ఉండదు. మనం ఏం చేయాలంటే యథార్థంగా చెయ్యాలి, న్యాయంగా చెయ్యాలి. ప్రభా నేను ఇంత కష్టాల్లో వెళ్తున్నానంటే ఇంకా నేను నా యొక్క జీవితాన్ని నేను ఏం చేసుకుంటలేదు, సరి చేసుకుంటలేదయ్యా. నేను సరి చేసుకోవాలి. ఆ గుడ్డ అతను శాస్త్రాల ముందు, పరిచయం ముందు ఒప్పుకున్నాడు, సాక్షార్థమై జీవించాడు. దేవుడే అతని దగ్గరికి వచ్చాడు. నేను లోకమంతా వెలివేసానే, నీ పక్షాన్ని ఎవరుంటారో నేనున్నాను అని దేవుడు ముందుకు వచ్చి నిచ్చున్నాడు. ఉన్నాడంటారండి దేవుడు ఉన్నాడు. మన లోకం వైపు చూడొద్దు, మనుషుల వైపు చూడొద్దు, ఎవరి వైపు చూడొద్దు. మన బాధ వేదన దేవుని ముందు పెడదాం. ప్రభా నాకు బాధను తీర్చగలిగిన దేవుడవు నీవయ్యా. నాకు లేనప్పుడు సహాయం చేసింది నువ్వు ప్రభా. నాకు అవసరతలో తోడుగా ఉన్నది నువ్వు నాయన. మీ ముందు నా యొక్క జీవితాన్ని అంతా పెడుతున్నాను నాయన. యజ్రాకి హస్తంగా మీ యొక్క హస్తం తోడుకున్న దేవుడవు నాకు కూడా మీరు ఏం చేస్తారో తోడుగా ఉండు ప్రభు యొక్క ప్రార్థన ఆలకిస్తే దేవుడు మన ప్రార్థన దేవుడు ఏం చేస్తాడండి, వెంటనే జవాబు దయచేస్తాడు. మనం ఏడ్చినప్పుడు మన దేవుడు ఏడ్చే దేవుడు. చిన్న ప్రార్థన చేసుకున్నాం. సర్వశక్తి కలిగిన తండ్రి, కృప కలిగిన తండ్రి, దయ కలిగిన ఆయన ఈ యొక్క దయగలిగిన శ్రేష్టమైన నామాన్ని బట్టి ప్రభా లెక్కలేని వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయ్యా మోషేతో మీరు అన్నారు నాయన, నేను ఉన్నవాడు నన్నువాడునని అన్నారు తండ్రి. అయ్యా మీరున్నవాడు నాయన అన్నవాడు ప్రభా. మేము ఏడ్చినప్పుడు మీరు ఏడ్చే దేవుడు ప్రభా. అయ్యా నాయన ప్రవక్తలే నాయన ఒక్కొక్కసారి తండ్రి నాయన మీ యొక్క సన్నిధి నుంచి తొలగిపోయారు ప్రభా. అయ్యా మాట వినలేని స్థితిలోకి వెళ్ళిపోయారు తండ్రి. అయ్యా గుడ్డువాడు నాయన శాస్త్రం ముందు, పరిచయం ముందు నాయన బాబు నోరు వాళ్ళే ముగించలేకపోయారు ప్రభా. అయ్యా ఆయన వెలివేసినప్పటికీ ప్రభా నాయన అయ్యా దేనికైనా సిద్ధపడ్డాడు తండ్రి. అయ్యా మిమ్మల్ని ఒక్కరినే ప్రభా నాయన నాయన దాన్ని క్షమించండి ప్రభా. మీ పాదాలు పట్టుకున్నాడు అయ్యా. శాస్త్రులకు చూడలేదు, పరిచయలకు చూడలేదు తండ్రి. అయ్యా విలాము ప్రభా అంత గొప్ప ప్రవక్త అయ్యింది ప్రభా. అయ్యా డబ్బుకు ఆశపడిపోయాడు నాయన, బంగారాలకు ఆశపడిపోయాడు తండ్రి. నోరు లేని జంతువు మాట్లాడినప్పటికీ ప్రభా మాట వినలేని స్థితిలోకి వచ్చేసాడు ప్రభా. అయ్యా పేతురు గారు నాయన బాబు కోడి ద్వారా బుద్ధి చెప్పినప్పుడు ప్రభా అయ్యా నాయన జీవితంలో సరి చేసుకున్నాడు తండ్రి. మీ కొరకు ఎన్నో గొప్ప ఆత్మలు నాయన బాబు రక్షించారు తండ్రి. మీకు వందనాలు తండ్రి. అయ్యా తరాదుగా మేము చూసుకున్నట్లయితే తండ్రి యోనా ప్రభా 8,000 మంది తర్షీషుకు వెళ్ళాడు ప్రభా. అయ్యా అక్కడ నాయన వాళ్ళకి ఏదైనా జరగాలి 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 ఇదే అనుకున్నాడు కానీ ఒక ప్రవక్త అయ్యింది ప్రభా. మంచి జరగాలని ఏమాత్రం కూడా కోరుకోలేదు అయ్యా. మేము మిమ్మల్ని కలిగి ఉండి నాయన మీ యొక్క మాటలు కలిగి ఉండి తండ్రి మన ఓటుకుంటే మంచిగా పలకాలి కానీ చెడు ఏమాత్రం కూడా పలకొద్దు ప్రభా నాయన. అయ్యా నాయన చిన్న నిమిషంలో ఉన్న చెట్టు గురించి అతను బాధపడినప్పుడు మీరు అంటున్నారు 120,000 కుడియడం జరగని జనాన్ని నాయన నేను పోగొట్టుకుంటానని మీరు మాట్లాడారు ప్రభా. అయ్యా అదేవిధంగా యజ్రా భక్తుడు తండ్రి ఆయన దేవుని పని నిమిత్తం ఎంతగానో రాజుగారి దగ్గర కన్నీరు కార్చాడు ప్రభా. అయ్యా తర్వాత నాయన శరీరంగా దొంగలకు భయపడినప్పుడు తండ్రి అయ్యా నాయన ఆ యొక్క మనకి రాజుగారికి చెప్తే చేస్తారు కానీ ఆయన సిగ్గుపడ్డాడు ప్రభా. అయ్యా సిగ్గుతో వస్తున్నది నాయన నరులు నమ్ముకొని కంటే యెహోవాను ఆశ్రయించడం మేలయ్యా. మీ యొక్క హస్తం తోడు కావాలి నాయన ప్రార్థన చేసినప్పుడు ప్రభా. అయ్యా అరణ్యంలో ఇశ్రాయేలు ప్రజలు పగలు మేఘస్తంభం కింద రాత్రి అగ్నిస్తంభం కింద ఎలా మీరు కృప చూపించారు నాయన.
అయ్యా హెద్రా పట్ల అంత గొప్ప కార్యం జరిగించారు నాయన. అతను బట్టి మీకు వందనాలు తండ్రి. అయ్యా పలొచ్చిన మీ యొక్క మందిరం విషయంలో ఎంతగానో కష్టపడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయ్యా మేము పరుగు పెడుతున్నాం అయ్యా, మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మా ప్రార్థనలో యథార్థత ఉండాలి నాయన, మా ప్రార్థనలో నీతి ఉండాలి ప్రభా. అయ్యా మా ప్రార్థనలో మంచి ఉండాలి తండ్రి. అయ్యా మేము మంచి కోరుకున్నట్లయితే మా జీవితాలు మీరు మంచి చేసే దేవుడు ప్రభా. అయ్యా మేము చెడు ఏమాత్రం కోరుకోవద్దు ప్రభా. అయ్యా మేము మంచి కోరుకున్నట్లయితే నాయన మా బిడ్డ తరతరాలు మీరు ఆశీర్వదిస్తారు నాయన. అటువంటి ప్రభా యజ్రా గారి ప్రార్థన వల్ల మా ప్రార్థన మీరు దీవించండి నాయన, ఆశీర్వదించండి తండ్రి. అయ్యా నాయన శ్రమకాల దినాల్లో మేమున్నాం ప్రభా. అయ్యా మేము శిలో ధ్యానం నాయన ప్రార్థనలో మేము ఉన్నాము ప్రభా. అయ్యా మేమందరము నాయన యథార్థంగా న్యాయంగా ప్రభా మేము చివరి వరకు నాయన గురి యొద్దకు పరిగెట్టుకెళ్ళి గొప్ప కృపను ధన్యతను మాకు దయచేయండి నాయన. అయ్యా విన్న వాక్యం వృధాగా మేము పోనవద్దు ప్రభు. మా హృదయాల్లో భద్రపరచుకోవడానికి తగిన కృపను ధన్యతను మాకు దయచేయండి ఆయన. అయ్యా మేము నాయన బావు అయ్యా మీ యొక్క 2వ రాకడకు ఎత్తబడి గుంపులో మేము ఉండాలి నాయన. భయంకరమైన యుద్ధాలు నల్లజడులు తండ్రి నాయన. దుష్టుడు ఏ రకంగానూ ఏలుబడి చేయొద్దు నాయన. అయ్యా ఎవరికి తిండి లేకపోవడం కానీ ప్రభా, వస్త్రం లేకపోవడం కానీ అటువంటిది ఏది జరగదు ప్రభా. అయ్యా ప్రతి ఒక్కరికి నెమ్మదిని దయచేయండి ఆయన, శాంతిని సమాధానాన్ని దయచేయండి ఆయన. అయ్యా యుద్ధాలనైనా ప్రభావ మీరు అరికట్టమని అడుగుతున్నాను ఆయన. అయ్యా ప్రతి ఒక్క ఆత్మ రక్షించబడానికి తండ్రి. అయ్యా ఏ ఒక్కరు ఆయన పాడవడానికి మీకు ఇష్టం లేదు ప్రభా. ప్రతి ఒక్క మోకాలు మీ యొక్క సన్నిధిలో వంగాలి నాయన. ప్రతి ఒక్క నోరు స్తుతించాలి ఆయన. అట్లా మేమందరం నాయన మీ యొక్క సన్నిధిలో స్తుతించి ఆరాధించే గొప్ప కృపను దయచేయండి అయ్యా. మా సంఘం మేమందరము ప్రభా. అయ్యా నాయన యజ్రా గారి వల్లే నాయన ప్రభా భయభక్తులతో మీ యొక్క సన్నిధిలో ప్రార్థించేసాం తండ్రి. అయ్యా మేము ఎవరి గృహాలకు వెళ్ళించండి తండ్రి. మీ యొక్క హస్తాన్ని మాకు వచ్చి అడుగుతున్నాం తండ్రి. అయ్యా మీ యొక్క నాయన బాబు గాయపడి హస్తాన్ని మాకు తోడుగా మీరు వచ్చండి ప్రభా. అయ్యా మా యొక్క ఆలోచనలు సరి చేయండి ఆయన. మా యొక్క తలంపుల్లో ఆయన మీరు తోడుగా ఉండమని అడుగుతున్నాను ఆయన. ప్రతి ఒక్క కుటుంబానికి నెమ్మదిని దయచేయండి ప్రభా, శాంతిని సమాధానాన్ని దయచేయండి. ఇంకా జరుగుతున్న ఆరాధన అంతట్లో కూడా ఆయన మీరే తోడుగా నేడుగా ఉండి మహిమ ఘనత ప్రభావాలు పొందమని సరిగా రాబోచిన యేసయ్య నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవాది దేవుడి తరపున సంఘం తరపున సేవకులకి వందనాలు తెలియపరచుకుంటాను. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మరి గడిచిన ఆదివారం నుండి ఆదివారం వరకు సాక్ష్యం